శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులరా, రామచంద్రమూర్తి అవతరించిన విళంబిరామ సంవత్సరం చాలా విలువైన సంవత్సరంగా మనం పెద్దలు పరిగణించారు. రామచంద్రమూర్తి అవతరించిన ఈ సంవత్సరం మనం ఉన్నాం, మళ్ళీ 60 ఏళ్ళకి ఉండం కదా. ఉన్న సమయంలో వచ్చిన సంవత్సరాన్ని వారి యొక్క కథానుగుణమైనటువంటి కీర్తనతో గడపడమే శ్రేయస్కరమని పెద్దల యొక్క ఆజ్ఞ చేత శ్రీ జీనమఠం భద్రాచలం వారి యొక్క సౌజన్యంతో ఈ రామాయణ ప్రవచన లహరి ప్రతివారము చెప్పుకుంటే కొంతైనా పాపం తీరుతుంది అని ప్రారంభించాం. ఎంతవరకు చెప్పుకోగలమో అది రాముని యొక్క సంకల్పం. ఇందులో ఉండే దాన్ని యథానుగుణంగా చెప్పగలమా? కష్టం అవుతుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అనేది ఎప్పుడూ కష్టమే. కవి యొక్క హృదయాన్నో వాల్మీకి మహర్షి యొక్క హృదయాన్నో ఇది ఇంతే అని చెప్పే సాహసాన్ని ఎవరూ చేయలేదు. రామాయణంలో ఈ శ్లోకానికి అర్థం ఇంతే అని ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు చెబితే గోవిందరాజులు వ్యాఖ్యానం చేశాక మాహేశ్వర తీర్థులు రాస్తారా? మాహేశ్వర తీర్థులు రాసిన తర్వాత శిరోమణి వ్యాఖ్య వస్తుందా? తర్వాత అప్పలాచార్య స్వామి వాళ్ళంటి మహానుభావులు మళ్ళీ కొత్త కొత్త వ్యాఖ్యలు వెలువరిస్తారా? అంటే ఎంత సారము ఆ శ్లోకములలో, ఎంత మహిమ ఆ శ్లోకములలో ఉంటే ఎన్ని వ్యాఖ్యానములు వస్తాయో మనం గుర్తించవచ్చు. కాబట్టి రామాయణాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట అనేది అసాధ్యమైన పని. మనకి మన బుద్ధి ఉన్నట్లుగా, బుద్ధి ఎంతైతే ఉన్నదో, ఎంత జ్ఞానమైతే ఉన్నదో అంత చెప్పుకొనుట మనకి శ్రేయస్కరమని యథామతిగా, యథాకాలంగా, యథా అనుగుణంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రకారంగా ఆ కథానుగుణమైనటువంటి కీర్తనలో బాలకాండ ముగిసింది రాముని యొక్క దయవల్ల. సీతా కళ్యాణాన్ని చేసుకున్నాం. పట్టాభిషేకాన్ని నిర్వహించాలి అని దశరథుని సంకల్పించాడు. అది దైవం యొక్క ప్రేరణ చేత వేరే విధంగా మారింది. దానికి మందర నిమిత్త మాత్రమే, కైకేయి నిమిత్త మాత్రమే, దశరథుడు నిమిత్త మాత్రమే. ఎవరు దీనిలో ఏదో చెయ్యాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళంతా నిమిత్త మాత్రులే అనేది నా అభిప్రాయమో ఇతరుల అభిప్రాయమో కాదు, రామచంద్రమూర్తి ఇప్పుడు చెప్పబోయే అభిప్రాయం. ఇవన్నీ కూడా వీళ్ళంతా నిమిత్త మాత్రులు. చేసిన వాడు ఒకడు ఉన్నాడు పైన, వాడు నడిపిస్తున్నాడు అంటూ ఈ సర్గలో రాముడు ధర్మోపదేశాన్ని చేస్తాడు. ధర్మోపదేశం చేసినట్లుగా ఈ సర్గని పెద్దలు ధర్మోపన్యాసం అనండి అని అంటారు. రాముడు ఎక్కడా కూడా ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి అని ఉపదేశం చేసినట్లుగా రాముని యొక్క జీవితంలో ఎక్కడా కనిపించదు. ఎక్కడా రాముడు ఉపదేశం చెయ్యడు, తను ఆచరించి చూపిస్తాడు. ఇలా ఆచరించుకోండి అన్నట్లుగా వదిలేస్తాడు. ఉపదేశం చెయ్యవలసి వచ్చిన సందర్భంలో కూడా ఉపదేశం చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అంటాడు. రాముని యొక్క తత్వం, రాముని యొక్క నైజం. అలాంటి రాముడు ఇప్పుడు కౌసల్యకి సమాధానం చెప్పాలి, లక్ష్మణస్వామికి సమాధానం చెప్పాలి. ఎవరో అడిగితే ఇంత ఉపన్యాసం చెప్పడు. ఒక ముగ్గురికి మాత్రమే రాముడు ఇంత మాట మాట్లాడవలసి వస్తుంది. ఒకరు కౌసల్య, 2 సీత, 3 లక్ష్మణుడు. ఈ ముగ్గురు దగ్గరే రాముడు తన హృదయావిష్కారాన్ని చెయ్యాలనుకుంటాడు తప్ప అందరి దగ్గర ఇంత ఉపన్యాసము చెప్పవలసిన అవసరం రామునికి ఏం కనిపించదు. కాబట్టి ఇక్కడ కౌసల్య యొక్క హృదయస్వాంతనం కోసం కొంత చెప్పాడు. చెప్పిన తర్వాత లక్ష్మణస్వామితో అంటున్నాడు, నీకు వచ్చిన కోపం నిజమే, నీకున్నటువంటి నా మీద ఉండే ప్రేమ కొద్దీ నీ కోపం వచ్చింది. నువ్వు కోపంతో అలా మాట్లాడడం కూడా నిజమా, సత్యమేనా కాదా అనేది నేను మాట్లాడతా. నా మాటలు విని ఏం చేయాలో అది చేద్దు కానయ్యా అని లక్ష్మణుడితో రామచంద్రమూర్తి అంటూ నిన్నటి రోజున 39వ శ్లోకం దగ్గర ఆగారు. 22వ సర్గలో చాలా పెద్ద ఉపన్యాసం కదా, ఇంకో అరగంట పైన పట్టేస్తుందని సర్గ మధ్యలో ఆపవలసి వచ్చింది. ఆ సర్గలో తాను ప్రారంభిస్తూ ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంశ్రితమేతచ్చ పితుర్వచన ఉత్తమం అంటూ ప్రారంభించారు. ధర్మమే లోకంలో ఉత్తమమైనటువంటిది. అన్నింటికంటే ఏది గొప్పది అంటే ధర్మము గొప్పది. ఎలాంటి ధర్మము గొప్పది అంటే సత్యానుగుణమైన ధర్మం గొప్పది. సత్యాన్ని అనుసరించి సత్యానికి ఎలాంటి కళంకం లేకుండా ఆచరించవలసినటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది గొప్పదయ్యా.
ధర్మే సత్యం ప్రతిష్ఠితం. అలా ధర్మాన్ని ఆచరించినప్పుడే సత్యం బతుకుతుంది. సత్యమే కనుక ఏదైనా వికారాన్ని పొందవలసి వస్తే ఇంకా ధర్మాలేమి, ధర్మాల ఆచరణ ఏమి, అంతా నశించిపోతుంది. కాబట్టి ఆచరించే ధర్మము యందు సత్యం ఉంటుంది, ఆచరించే ధర్మము సత్యానుగుణమై ప్రవర్తించవలసి ఉంటుంది అని రాముడు చాలా మర్మగర్భంగా మనం చేయవలసిన పనిని చెబుతాడు. ఎప్పుడైనా ధర్మాలు మారుతూ ఉంటాయి. గతంలో మనం ఈ సంఘర్షణ అంతా గడిచింది కాబట్టి మళ్ళీ దాని పునరుక్తిని అవసరం లేదు. సత్యే ధర్మం, ధర్మే సత్యం ప్రతిష్ఠితం, ధర్మ సంశ్రితమే తచ్చ. ఈ లోకంలో ప్రతి కదలిక, ప్రతి వ్యాపారము, ప్రతి వ్యవహారము కూడా ధర్మాన్ని అనుసరించి ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఈ ధర్మములన్నింటిలో ఏది ధర్మమో తెలుసునా లక్ష్మణ? పితుర్వచనముత్తమం. తండ్రి మాట వినుట అన్నింటికంటే గొప్ప ధర్మము. ఆచరించవలసిన పనులలో ఎప్పుడు కూడా తండ్రి మాట ప్రధానమైనటువంటి అంశాన్ని, ప్రాధాన్యాన్ని పొంది ఉంటుంది లక్ష్మణ. ఇది ధర్మ సూక్ష్మం. ఇది ఇక్కడ తండ్రి మాట వినుట చాలా గొప్పదయ్యా అని చెప్పి, సంసృత్య చ పితుర్వాక్యం మాతుర్వా బ్రాహ్మణస్య వా నకర్తవ్యం వృధా వీర ధర్మమాశ్రిత్య తిష్టత. ముగ్గురి విషయంలో ధర్మాన్ని తప్పకూడదు లక్ష్మణ. ఒకటి తండ్రి మాట. తండ్రికి ఇచ్చిన మాటలో ఎలాంటి తప్పుడు, ఎలాంటి లేదా ఒక దాటవేయుట అనేది పనికిరాదు. అలాగే మాతుర్వా, తల్లికి ఇచ్చిన మాట ఎందు కూడా అంత స్థిమితం, అంత స్థితి కలిగి ఉండాలి. మరొకడు బ్రహ్మవేత్త అయినటువంటి బ్రాహ్మణుడు, అంటే ఒక గురుస్థానంలో ఉండి మనకి హితాన్ని కలిగించే ఒక వ్యక్తి ఎవరైతే ఉంటాడో గురుస్థానంలో, అలాంటి వ్యక్తి దగ్గర కూడా మాట తప్పడానికి వీల్లేదయ్యా. ఇది ప్రధానమైనటువంటి ధర్మం. ఇది మాతుర్వా బ్రాహ్మణస్యవ న కర్తవ్యం. ఎప్పుడు కూడా మాట తప్పకూడదు. ధర్మమాశ్రిత్య తిష్టత. నువ్వు ధర్మాచరణతో బతకాలనుకుంటే, ధర్మంగా బతకాలని అనుకుంటున్నానండి అంటే ముందుగా నువ్వు వినవలసిన మాట ఏది? తండ్రి మాట, తల్లి మాట, గురువు మాట. ఈ ముగ్గురు మాటకి ఎదురు చెప్పకుండా, ఈ ముగ్గురి యొక్క మాటని వృధా చేయకుండా నువ్వు బతకగలిగితే అది ధర్మాచరణకి నీవు పూనుకున్నట్టు లెక్క అవుతుంది. కాబట్టి సోహం నశక్ష్యామి పితుర్నియోగం అతివర్తితుం పితుర్హివచనాద్వీర కైకేయ్యాహం ప్రచోదిత. కాబట్టి తండ్రి మాట నేను జవదాటను. ఇది ముందు నియమం లక్ష్మణ. నేను చెప్పబోయే మాటలన్నిటికీ మూల సూత్రమేది? తండ్రి మాట నేను జవదాటను అని ప్రారంభించి, అది కైకేయి బలవంతం చేస్తే చెప్పిన మాటే అయినప్పటికీ కూడా, కైకేయి చెప్పమంది కదా, తండ్రి యొక్క మనసులో లేదంటావా? తండ్రి నోటి వెంట వచ్చింది కదా, అయినా నేను వింటా. ఇప్పుడు తండ్రి నోటి వెంట కూడా రాలేదనుకుంటావేమో. పితురుహి తదేనాం విసృజ అనార్యాం క్షత్రధర్మాశ్రితాం మతిం ధర్మమాశ్రయమా తైక్ష్ణ్యం మద్బుద్ధిరనుగమ్యత. నీ బుద్ధి కైకేయిని తిట్టేటువంటి స్థితిలో ఉండకూడదయ్యా. నీ బుద్ధిని నువ్వు తిట్టుకో. నీ బుద్ధియే తప్పుగా పనిచేస్తుంది లక్ష్మణ. అనార్యగా ఉంది, ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నట్టుగా లేదు. క్షత్రధర్మాశ్రితాం మతి. నేను కాదనను, నువ్వు క్షత్రధర్మాన్ని పాటించి ఇదే కరెక్ట్ కదా అని అంటున్నావు. క్షత్రధర్మాన్ని ఆశ్రయిస్తే సరిగ్గానే ఉన్నట్టుగా ఉంది, కానీ అసలు మూలమైనటువంటి ధర్మానికి ఆటంకం కలుగుతోంది. కాబట్టి ధర్మమాశ్రయ, నిజమైన ధర్మాన్ని గుర్తించు. మా తైక్ష్ణ్యం, మనస్సులో కాఠిన్యం వహించకు. మద్బుద్ధిరనుగమ్యత. నేను ఏదైతే ఆచరిస్తున్నానో, ఏది సంకల్పిస్తున్నానో, నా సంకల్పానికి నువ్వు అనుగుణంగా మారిపో లక్ష్మణ. నీ వంటు కొత్త సంకల్పం చేయొద్దు. నేనేమనుకున్నాను? తండ్రి మాట వినాలి, అడవికి వెళ్ళాలి అనుకున్నా కదా. నేను చాలా జాగ్రత్తగా తూకంతో ఆలోచించి పరిశీలించి ధర్మాధర్మ విచక్షణతో నేను తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి నువ్వు కొత్త నిర్ణయం చేయకు, నా బుద్ధిని అనుసరించు. తమేవ ముక్త్వా, అంతకుమించి ఎక్కువ చెప్పాల, చాలా తక్కువ చెప్పాడు. చెప్పి తమేవ ముక్త్వా సౌహార్దాత్ భ్రాతరం లక్ష్మణాగ్రజ ఉవాచ భూయ కౌసల్యాం ప్రాంజలి శిరసానతః. ఇంకా ఎక్కువ చెప్పకూడదు, మనసు బాధపడినట్టు అవుతుందని నేను ఆలోచిస్తున్నా కదా, నేను ఎలా ఆలోచించానో దాన్ని ఫాలో కా అన్నాడు. అని మళ్ళీ తల్లికేసి తిరిగి నమస్కరించి తల్లితో ఇలా మాట్లాడుతున్నాడు. అనుమన్యస్వ మాం దేవి గమిష్యంతమితో వనం శాపితాసి మమ ప్రాణై కురుస్వస్త్యజనాని మే. అమ్మా,
నేను అడవికి వెళ్ళడానికి అనుమతించు. ఇది ఇక్కడి నుండే వెళ్ళడానికి నిర్ణయించుకున్నా. మళ్ళీ పెద్ద పెద్ద ఏర్పాట్లు ఏం లేవు. ఇప్పుడు బయలుదేరిపోతున్నాను, నువ్వు అనుమతించాలి. అనుమతించరంటావా? నా ప్రాణాల మీద ఒట్టు, నా మీద ఒట్టు పెట్టుకుంటున్నానమ్మా, నువ్వు అడ్డగించడానికి వీల్లేదు. కురు స్వస్యయనానివే. నేను కనుక నీ యొక్క సంకల్పంతో నువ్వే కనుక ఏదైనా ఊరెళ్ళినాయినా అన్నప్పుడు, నేను ఊరు వెళ్ళేటప్పుడో అడవికి వెళ్ళేటప్పుడో నీ యొక్క ఆజ్ఞతో వెళ్ళేటప్పుడు ఎలాగైతే బొట్టు పెట్టి నన్ను జాగ్రత్తగా ఉండినాయినా, అడవిలో ఎలా ఉంటాయి, ఇలా బతకాలి, ఇలా ఉండాలని హితవాక్యాలు చెబుతావో అలా ఇప్పుడు చెప్పు. అప్పుడు అంటే నీవు కూడా అడవికి వెళ్ళడానికి మనస్సులో నన్ను అంగీకరించి అడవికి వెళ్ళే నాకు ఇలా ఉండాలి రామా అని స్వస్త్యజనాన్ని మేకురు. నాకు మంచి మాటలు చెప్పమ్మా, అడవిలో ఎలా ఉండాలో చెప్పు. తీర్ణ ప్రతిజ్ఞశ్చ. నేను ఈ ప్రతిజ్ఞ నెరవేర్చుకుని 14 ఏళ్ల వనవాసాన్ని నెరవేర్చుకుని వనాతు పునః ఏష్యామ్యహం పుని. మళ్ళీ జాగ్రత్తగా వచ్చేస్తానమ్మా. అడవికి వెళ్ళిన వాడిని 14 ఏళ్ల వనవాసాన్ని ముగించుకుని ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న వాడిని మళ్ళీ తిరిగి వస్తాను. యయాతిరివ రాజర్షి పురాహిత్వా పునర్దివం. ఒకనాడు యయాతి తనకుండే ధర్మాచరణ వల్ల స్వర్గాన్ని పొందాడు. స్వర్గాన్ని పొందిన యయాతి మళ్ళీ భూలోకానికి వచ్చాడే. యయాతి స్వర్గానికి వెళ్ళి భూలోకానికి మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా నేను అడవికి మళ్ళీ తిరిగి వస్తా అన్నాడు. అడవిని దేంతో పోల్చాడు? స్వర్గంతో పోల్చాడు. అయోధ్యని భూలోకంతో పోల్చాడు. అంటే అడవికి వెళ్ళుట నాకు సుఖకరమే తప్ప బాధాకరము కాదు. కారణం ధర్మ అనుగుణం కాబట్టి అని చెప్పడం కోసం ఆ పోలిక పెట్టాడు. కాబట్టి యయాతి స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వచ్చినట్లుగా నేను కూడా వెళతాను. వచ్చి అడవికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తానమ్మా. శోక సంధార్యతాం మాతః హృదయే సాధుమాసుచ వనవాసాదిహైష్యామి పునఃకృత్వా పితుర్వచః. శోకాన్ని ఏదైనా బాధ కలిగితే చిన్నగా బాధ కలక్క మానదు కాబట్టి బాధను భరించు. శోకాన్ని గుండెల్లోనే పెట్టుకో. హృదయే సాధు, హృదయంలో పెట్టుకో. మా శుచ, పైకి బాధపడద్దు. ఇదేదో పెద్ద కష్టం వచ్చింది అనే అభిప్రాయం కాదు. ఏదో సందర్భం వచ్చింది, వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళాడు అనుకో, అంతే తప్ప అయ్యో కష్టం వచ్చిందే, అయ్యో మా వాడిని పంపించేశారనే బాధ వద్దమ్మా నీకు. సాధు మా శుచ, ఏడవద్దు. వనవాసాత్ ఇహ ఏష్యామి, ఇక్కడ నుండే వనవాసానికి వెళతాను. పునఃకృత్వా పితుర్వచ, తండ్రి మాట ఏదైతే నాకు చెప్పాడో అది నెరవేర్చి మళ్ళీ వస్తా. తండ్రికి ఎలాంటి మాట తప్పినవాడనే ఒక అభిప్రాయాన్ని రానివ్వను, అనే స్థితిని రానివ్వను అని చెప్పి త్వయా మయా చ వైదేహ్య లక్ష్మణేన సుమిత్రయ. తండ్రి మాట నేను ఒక్కడే వినాలనుకుంటున్నావేమో అమ్మ, కాదు. దశరథుని యొక్క మాట వినవలసిన వాళ్ళు ఎవరు? నువ్వు వినాలి, సీతమ్మ వినాలి, లక్ష్మణుడు వినాలి, సుమిత్ర వినాలి, అందరూ వినాలి. అందరూ ఆయన మాటకి విధేయులై ఉండాలి తప్ప పితుర్నియోగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతన. తండ్రి యొక్క ధర్మంలో, తండ్రి యొక్క మాట యందు నిలబడి ఉండాలి. ఇది అందరికీ సనాతనమైన ధర్మం. ఇది కొత్త ధర్మం కాదు. ఏదైనా వ్యవహారములో కానీ జీవన సందర్భములలో సంబంధించిన అంశములలో కానీ తండ్రి మాటయే సుప్రీం తీర్పులను, సుప్రీం మాట లాంటిది. కాబట్టి ఆ మాటను విని తీరవలసినదే అని రాముడు ఇది సనాతనమైన ధర్మము అని చెప్పాడు. చెప్పిన తరువాత అంబ సంహృత్య సంభారాన్ దుఃఖం హృది నిగృహ్య చ వనవాసకృతా బుద్ధి మమ ధర్మ్యా అనువర్త్యతాం. ఇందాక చెప్పినట్లుగా నీవు నా పట్టాభిషేకంగా ఏవైతే ఇంకా సేకరించావో అవన్నీ కూడా మళ్ళీ జాగ్రత్తగా ఏది ఎక్కడికి పంపాలో అక్కడ పంపించేసేయి. దుఃఖాన్ని మనస్సులో నింపుకో, దుఃఖాన్ని మనస్సులో ఉంచుకో, పైకి రానివ్వకు. ఎవరు కష్టపడినట్టుగా అనిపించే బుద్ధి పనికిరాదు. వనవాసము వెళ్ళవలసి ఉన్నది నా కుమారుడు అనుకో, అంతే. వనవాసకృత బుద్ధిని నువ్వు అలవాటు చేసుకో. కాబట్టి మమ ధర్మ్యా అనువర్త్యత. నేనైతే ఇది ధర్మం అని చెప్తున్నా కదా, నేను మామూలుగా చెప్పేవాడిని కాదు కదా, అన్నీ ఆలోచించి చెప్పేవాడినే. కాబట్టి నా యొక్క మార్గాన్ని అమ్మ నువ్వు కూడా అనుసరించవలసి ఉంటుంది. ఏ తద్వచస్తస్య నిశమ్య మాత సుధర్మ్యమవ్యగ్రమవిక్లవంచ మృతేవ సంజ్ఞాం ప్రతిలభ్య దేవి సమీక్ష్య రామం పునరిత్యువాచ. అంత గట్టిగా, అంత నిర్ధారణగా చెప్పేటప్పటికీ
ఈ విన్న కౌసల్య సుధర్మ్యం, చాలా ధర్మయుక్తంగా రాముడు మాట్లాడతాడు. ఇప్పుడు ఇంకా నిశ్చయ బుద్ధితో మాట్లాడుతున్నాడంటే ధర్మాపేతంగా రాముడు మాట్లాడు కదా. సుధర్మ్యం, రాముడు చెప్పేది పూర్తిగా ధర్మబద్ధమైనది. అవ్యగ్రం, ఎక్కడ తొట్టుబాటు లేదు. తప్పదమ్మా, పాటించి తీరాలమ్మా, నా కర్మమ్మా అన్న మాటలు లేవు. చాలా తప్పనిసరిగా పాటించి తీరుతా అనేటువంటి వ్యగ్రతే కనిపిస్తోంది తప్ప అవ్యగ్రం అవిక్లవంచ, ఏమాత్రం బలహీనమైన మాటలు కూడా దీంట్లో లేవు. అంటే తండ్రి తప్పేనమ్మా, కొంచెం ధర్మానికి వ్యతిరేకం కావచ్చు, నీకు కష్టం కలగచ్చు, నేను బాధపడచ్చుగాక, తప్పదమ్మా ధర్మం ఇంతే అనే మాట కూడా లేదు. ఇది ధర్మమమ్మా అంటే. జ్యేష్ఠుడికి పట్టాభిషేకం చేయాలన్నప్పుడు ఇది ఎంత ధర్మం అండి, ఇందులో తప్పేం లేదు అని ఎలాగైతే నిర్ధారణగా చెబుతామో, నేను అడవికి వెళ్ళడం కూడా అంత ధర్మమమ్మా అంటాడు. అంటే ఎంత నిర్ధారించుకున్నాడో ఆశ్చర్యం కలుగుతుంది అని. యథైవ, ఇప్పుడు మళ్ళీ రాముణ్ణి చూచింది, ఇంత బాగా చెప్తున్నాడు రాముడని. రాముణ్ణి చూచి యథైవతే పుత్ర పితా తథాహం కురుస్వధర్మేణ సుహృత్తజాచ నత్వానుజానామి నమాం విహాయ సుదుఃఖితామర్హసి గంతుమేవం. సరే, నువ్వు అడవికి మానవు కదా, మీ నాణ్యంతో తల్లి అంటే చెప్పావు కదా, ఇందాక శ్లోకం చెప్పావు నాకు. తండ్రి, తల్లి, గురువు ఈ ముగ్గురి మాట తప్పకూడదన్నావు కదా. మరి మీ నాణ్యంతో నేను అంతే కదా, నాకంటూ ఒక మాట ఉంటుంది కదా. కానీ నా మాటని బట్టైనా నువ్వు వాగాలి. నా మాటని బట్టి చూస్తే నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఆయనకి నువ్వు వెళ్ళడం ఇష్టం కావచ్చు, నాకు నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు. కానీ అలా అంటే ధర్మం కాదన్నావు కాబట్టి నమాం విహాయ, నన్ను విడిచి వెళ్ళడం ఇష్టం లేదు, నన్ను కూడా తీసుకెళ్ళిపో. నువ్వు వెళ్ళడం తప్పేం కాదు కదా, కానీ నన్ను తీసుకెళ్ళిపో. నమాం విహాయ సుదుఃఖితామర్హసి గంతుమే, నన్ను విడిచిపెట్టి ఇంత దుఃఖంతో నేనుంటే నన్ను విడిచి వెళ్ళవలసినటువంటి స్థితి నీకు రాకూడదు, నువ్వు వెళ్ళకూడదయ్యా. కిం జీవితే నాహ వినాత్వయా మే లోకేన వాకిం స్వధయామృతేన శ్రేయో ముహూర్తం తవ సన్నిధానం మమేహ కృష్ణాదపి జీవలోకాత్. కిం జీవితేనా, ఈ జీవితం దేనికి? వినాత్వయా మే, నీవు లేని జీవితం నాకు అనవసరం, నాకు ఈ జీవితం అక్కరలేదయ్యా. లోకేనా, ఈ లోకమే నాకు అక్కర్లా, నిన్ను విడిచి ఉండవలసినటువంటి ఈ లోకము నాకు అక్కర్లా, నువ్వు లేని జీవితము నాకు అక్కర్లా. అది స్వధయా అమృతేన, అది స్వధ కావచ్చు, అమృతము కావచ్చు, ఏదైనా కావచ్చు. శ్రేయో ముహూర్తం తవ సన్నిధానం, నీ దగ్గర ఉండుట కొద్దిసేపైనా అది నాకు చాలా గొప్ప శ్రేయస్కరంగా ఉంటానయ్యా. మమేహ కృష్ణాదపి జీవలోకాత్, కానీ ఈ లోకంతో నాకు పని లేదు. నీతో ఉన్నప్పుడు అది ఏ లోకమైనా అది జీవలోకంగా అక్కడే ఉండేటట్టుగా ఉంటాను, నన్ను కూడా తీసుకెళ్ళిపోవా అంటూ మాట్లాడుతుంటే రాముడికి నరైహి ఇవ ఉల్కాభి అపోహ్యమానో మహాగజోధ్వానమపు ప్రవిష్ట భూయ ప్రజజ్వాల విలాపమేనం విషమ్య రామ కరుణం జనన్యా. రాముడి మనస్సులో ఏమనిపించిందంటే ఒక చిన్న పోలిక గుర్తొచ్చింది. ఒక పెద్ద ఏనుగు ఉందనుకో, ఆ ఏనుగు తన మానాడతను వెళ్ళిపోతుంది ఒక మార్గంలో. ఆ ఏనుగుని బంధించాలనుకుంటారు కొంతమంది, ఏనుగుని తీసుకువెళ్ళాలనుకుంటారు. ఏనుగుని తీసుకువెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కర్రలకి నిప్పులు కట్టి వెలిగించి అన్ని చోట్ల ఏనుగు చుట్టూ ఉండి ఏనుగు మార్గాన్ని మళ్ళిస్తారు. అటు పెడుతుంటే ఆ నిప్పు కర్రలు చూపిస్తారు, ఉల్కాభిహి అంటారు. అది చూపిస్తే అటు వెళ్ళకన్నా ఇటు పెడుతుంది, ఇటు వెళ్ళకన్నా మళ్ళీ ఇటు చూపిస్తారు. తాము ఎటు తీసుకువెళ్ళాలనుకున్నారో, ఎక్కడ గుంత తీశారో, ఏ గుంతలో ఏనుగు పడాలో ఆ మార్గం దాకా దాన్ని తీసుకుని వెళ్ళి అది నడిచి గుంటలో పడేట్టు చేస్తారే. అట్లా కౌసల్య ఇన్ని చెప్పినా ఉల్కలు పెట్టి ఏనుగుని గనక తను అనుకున్న మార్గంలోకి తీసుకువెళ్ళేటట్లుగా నన్ను లాక్కెళ్ళిపోతోంది, బాధపడుతోంది. నన్ను ఎలాగైనా ఒప్పించాలని, ఎలాగైనా ఈ ధర్మ మార్గం నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తోంది అనిపించింది. తల్లి కదా అని భూయ ప్రజజ్వాల విలాపమేనం, తల్లి యొక్క బాధ చూస్తుంటే ఎలాగైనా నన్ను ఒప్పించి తీరాలి అనేటువంటి ఒక నిర్ణయం పెట్టుకున్నట్టుంది ఈవిడ. కాబట్టి ఎలాగైనా కౌసల్యని సాంతనపరచవలసిన బాధ్యత నా మీద ఉంటుందనిపించి నమా సమాతరంచైవ విసమ్యకల్పాం ఆర్తంచ సౌమిత్రిమభిప్రతప్తం ధర్మే స్థితో ధర్మమువాచ వాక్యం యథా స ఏవార్హతి తత్ర వక్తుం. ఇప్పుడు కౌసల్యకి ఏం చెప్పినా పాపం ఆవిడ అర్థం చేసుకోవట్లా, ఆవిడ వినే స్థితిలో లేదు.
హృదయం మెత్తని హృదయం, సహజంగా స్త్రీ కాబట్టి మరింత మెత్తనైనటువంటి హృదయంతో మరింత ఒక విశాలమైనటువంటి ఆలోచనతో తాను ఉంటుంది. ఏం చెప్పినా తాను అనుకున్నది తన కష్టం కలగకుండా ఉండడమే ప్రధానంగా ఉంటుంది. కాబట్టి కౌసల్యని ఇలాగ మార్చడం కష్టమని పెంచి కౌసల్యకి సూటిగా చెప్పడం ఇష్టం లేక లక్ష్మణస్వామిని అడ్డం పెట్టుకుని లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు రాముడు. అంటే కౌసల్య వినాలి ఇవన్నీ. విని నిజమే కదా, నాకు కూడా చెప్తున్నాడు మా అబ్బాయి, నాకు కూడా బుద్ధి చెప్తున్నాడు అనుకోవాలి, నాకు కూడా గుణపాఠం నేర్పుతున్నాడు అనుకోవాలి. అంటే కౌసల్యకు కూడా అర్థమయ్యేటట్లుగా లక్ష్మణస్వామికి స్త్రీ అహంహితే లక్ష్మణ నిత్యమేవ జానామి భక్తించ పరాక్రమంచ మమతు అభిప్రాయమసన్నిరీక్ష్య మాత్రా సహాభ్యర్థసి మాంసు దుఃఖం. ఏమిటి లక్ష్మణ ఇంత పని చేస్తావే? పాపం మౌనంగా కూర్చున్నాడు. నేనేమన్నా అన్నయ్య అన్నట్టుగా ఈయన కూర్చున్నాడు. కానీ ఎంత పని చేస్తున్నావు లక్ష్మణ, నువ్వు అమ్మతో కలిసి ఇలా ఏడిపిస్తున్నావే నువ్వు? నేనేం మాట్లాడలా, కానీ తల్లిని అనడం ఇష్టం లేదు. లక్ష్మణస్వామి కేసి తిరిగి నీ యొక్క పరాక్రమము నాకు తెలుసు లక్ష్మణ, నా మీద ఉండే భక్తి నాకు తెలుసు, అయినా సరే అమ్మతో కలిసి ఏమిటి ఇలా ఏడిపిస్తావు నన్ను అని లక్ష్మణస్వామితో అని. ధర్మార్థ కామాహ, ధర్మము అర్థము కామము మూడు ఉంటాయి లక్ష్మణ. ఖలు తాతలోకే సమీక్షిత ధర్మ ఫలోదయేషు. ధర్మము అర్థము కామము ఎలా ఉండాలి తెలుసునా? ధర్మఫలాన్ని ఇచ్చేటట్లుగా ఉండాలి. ధర్మం కోసం పాటించాలి, అర్థం ధర్మం కోసం సాధించాలి, కామం ధర్మం కోసం తీర్చుకోవాలి. ధర్మార్థ కామములు మూడు కూడా ధర్మం కోసమే ఉంటాయి. ధర్మము ధర్మం కోసమే ఉండాలి, అర్థము ధర్మం కోసమే ఉండాలి, కామం కూడా ధర్మానుగుణంగానే తీరాలి తప్ప వేరేలా ఉండకూడదయ్యా. ఈ మూడింటికి, ఈ మూడు పురుషార్థములకు ఏది ఫలం కావాలి? ధర్మఫలము కావాలి. కాబట్టి తే తత్ర సర్వేష్యు అసంశయం మే భార్యే భవశ్యాభిమతా సుపుత్ర. అర్థం ఎలా ఉంటుందో తెలుసునా? కామం ఎట్లా ఉంటుందో తెలుసునా? ధర్మానుగుణమైతే ఒక భార్యని వివాహం చేసుకున్నప్పుడు తాను ఏ క్రియ ఆచరించాలన్నా, ఏ హోమాన్ని ఆచరించాలన్నా, ఏ పూజని ఆచరించాలన్నా, ఏ నోము నోచాలన్నా, ఏది చేయాలన్నా భార్య పక్కన ఉండి భార్య యొక్క సహకారంతో దాని ధర్మాన్ని ఆచరిస్తాడు. అప్పుడు భార్య ధర్మపత్ని అవుతోంది కదా. ధర్మాన్ని ఆచరించడానికి వీలైన సహకారినిగా పక్కనే ఉంటుంది. ఆ ధర్మపత్నియే అతని యొక్క కోరికలు తీర్చేదిగా ఉంటుంది. ఆ ధర్మపత్ని వల్ల కోరికలు తీరితే పుట్టిన సంతానము ఈ ఇద్దరి మాట వినేటట్టయితే అర్థము సమకూరుతోంది కదా. అంటే ధర్మబద్ధమైనటువంటి భార్య అయినా, కామమైన ధర్మబద్ధమైనటువంటి ప్రయోజనాత్మకులైనటువంటి సంతానమైన ఎలాగైతే ఆనందాన్ని కలిగిస్తుందో అర్ధకామమును ఎప్పుడు కూడా ధర్మాన్ని అనుసరించి ఉండవలసి ఉంటుంది లక్ష్మణ. కాబట్టి ధర్మార్థకామములు మూడు కూడా ధర్మానుగుణంగా ఉండాల్సిందే అని చెప్పాడు. చెప్పి యస్మింస్తు సర్వేష్యు అసన్నివిష్టా ధర్మో యతః స్యాదుపక్రమేత దేశో భవత్యర్థపరో హి లోకే కామాత్మతా ఖల్వపి న ప్రశస్త. ఇక్కడ ధర్మోపన్యాసం చెప్తున్నప్పుడు వాల్మీకి మాట ఎంత గొప్పదో నేను అనుకున్నానే. ఇక్కడ అంటున్నాడు శ్లోకంలో, యథా స ఏవార్హతి తత్ర వక్తుం. ఇలాగా ఈ సందర్భంలో రాముడు పట్టాభిషేకం చేసుకోవడం తప్పని ఒక కోణం, సత్యమే ధర్మానుగుణమే అని ఒక కోణం, ఒక పక్క తల్లి యొక్క ప్రేరణ, ఇవన్నీ చూస్తే ఇలాంటి సందర్భంలో ఏ కుమారుడైనా సరే తనకుండే కొన్ని ప్రమాణాలను బట్టి నేనే రాజునవుతా, నన్ను కాదనేవాడెవడూ లేడు అని సంకల్పించుకొనవచ్చును. లేదు, రాజ్యం ఇష్టం లేకపోతే కనుక అడవికి వెళ్ళవలసిన పని నాకు లేదు, ఇక్కడే ఉంటా అని సంకల్పించుకునేటువంటి స్థితిలో కూడా అంత బలవంతంగా వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే వాళ్ళిద్దరిని కూడా ఏకాంతం కదా, ఈ 10 మందిలో 10 మంది మెప్పు కోసం జరిగేటువంటి సంఘటన ఏం కాదు. ఒక్కొక్కడు అందరూ మెచ్చుకోవాలనో చప్పట్లు కొట్టాలనో గొప్పవాడండి అనుకోవడానికో చాలా మాట్లాడతారు లోకంలో. కానీ ఇప్పుడు అలా కాదే. లోపల అంతఃపురంలో కౌసల్య లక్ష్మణస్వామి తప్ప ఎవరూ లేరు. తన హృదయంలో ఉండే మాటను ఏది చెప్పినా ఎవరికి వచ్చే ఇబ్బంది ఏం లేదు. కానీ రాముడు అంటున్నాడు, రాముడు అనే మాటను విని వాల్మీకి అంటాడు, వాల్మీకి రామాయణ పాప రాసుకుంటున్నాడు. రాసుకుని ఇలాగా ఈ సందర్భంలో ఇంత గొప్పగా
ఇంత ధర్మానుబద్ధంగా మాట్లాడడం రాముడికి తప్ప వేరొక్కడికి సాధ్యము కాదు. స ఏవార్హతి తత్ర వక్తుం అంటే ఇంకెవరికి కూడా ఇంత ధర్మం మీద స్థితి ఉంటుందంటే నేను చెప్పలేనంటున్నాడు వాల్మీకి. ఇన్ని ధర్మాలు తెలిసిన వాల్మీకి, ఇప్పటిదాకా ఈ రామాయణాన్ని రచించడానికి బ్రహ్మచే ప్రేరేపించబడ్డ వాల్మీకి ఎక్కడ కూడా తన వాక్యాలు తక్కువ చెప్తాడు ఎక్కడైనా సరే. ఇక్కడ స్పష్టంగా యథా స ఏవ అర్హతి తత్ర వక్తుం, రాముడొక్కడే ఇలా మాట్లాడగలడు, ఇంకెవరు ప్రపంచంలో ఎవరు ఇంత ధర్మాన్ని ఇలాంటి స్థితిలో మాట్లాడేవాడు ఎవడు లేడయ్యా అని వాల్మీకి చెప్పి, ఇలాంటి స్థితిలో కామాత్మత కల్వపిన ప్రశస్త, ఎప్పుడు కూడా ధర్మం వల్ల సుఖం కలుగుతుంది, అర్థం వల్ల సుఖం కలుగుతుంది, కామం వల్ల సుఖం కలుగుతుంది. ఆ కామం వల్ల కలిగే సుఖం కనుక కేవలం కామం కోసమే అయితే అది శాశ్వతము కానిదై అప్పటికప్పుడు ఆనందాన్ని కలిగించిన తర్వాత ఏదో దుఃఖానికి కారణమయ్యే అవకాశం ఉంది. అర్థము డబ్బు బాగా సంపాదించారు, చెడ్డగా సంపాదించారు, వక్ర మార్గంలో సంపాదించారు, చాలా డబ్బు వచ్చింది, ఆ డబ్బుతో జలసా చేస్తారు. కానీ ఇది వక్ర మార్గంలో చేశారని ఏ పోలీసో ఏ సిబిఐ ఆఫీసర్ పట్టుకుని నన్ను జైల్లో పెట్టినప్పుడు ఆనాడు కలిగిన ఆనందం కంటే ఈనాడు కలిగిన దుఃఖం ఎంత ఉంటుంది. కానీ అర్థం కోసమే నువ్వు గనక సాధించేటట్టయితే అది అశ్వరమై అశాశ్వతమై తరువాత దాని కష్టాన్ని రెండింతలు మూడింతలుగా నీకు కలిగిస్తుంది కదా. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మము సుఖాన్ని ఇవ్వాలి, ధర్మానికి అనుసరించి ఉండే అర్థము నీకు సుఖాన్నిస్తుంది, ధర్మాన్ని అనుసరించి ఉండే కామము నీకు సుఖాన్నిస్తుంది తప్ప కేవల అర్థము సుఖాన్నివ్వదు, కేవల కామము సుఖాన్నివ్వదు, కేవల ధర్మము సుఖాన్నిస్తుంది. ఆ కేవల ధర్మంతో గనక అర్ధకామములు రెండూ కనుక అనుసరించి ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. లక్ష్మణ, నేను చెప్పే మాట జాగ్రత్తగా పరిశీలించు, నీవనే మాట అర్థపరంగా రాజ్యాన్ని సాధించడం మన హక్కు అనే మాట్లాడుతున్నావు తప్ప ఆ హక్కుని సాధించడానికి కలిగిన ఆటంకములలో ఇవి ధర్మములా అధర్మములా నువ్వు ఆలోచించట్ల. కాబట్టి ధర్మానికి అపేతమైనటువంటి అర్థం మనకు అక్కర్లేదు అని చెప్తున్నాడు. కామం కూడా అక్కర్లా, ఇక్కడ ఉంటే సుఖానుభవించవచ్చు కదా అని అంటోందేమో కౌసల్య, ఇక్కడ హాయిగా ఉండొచ్చు కదా అంటోందేమో. ఈ సుఖాలు కూడా ధర్మానికి విరుద్ధంగా ఉంటే అవి తాత్కాలికంగా ఏదో ఒక దాన్ని సుఖాన్ని కలిగించిన తరువాత దుఃఖాన్ని కలిగిస్తాయ్యా. కాబట్టి వద్దు అని చెప్పి రాముడు గురుశ్చ రాజాచ పితాచ వృద్ధ క్రోధాత్ ప్రహర్షాత్ యది వాపి కామాత్ యద్వ్యాదిశేత్ కార్యమవేక్ష్య ధర్మం కస్తన్న కుర్యాత్ అనృశంస వృత్తి. దశరథుడు చెప్పాడు. ఎలాంటి వాడు దశరథుడు? గురుశ్చ, మనకంటే పెద్దవాడు, లేదా మనకు మంత్రోపదేశం చేసినటువంటి వాడు కదా, గురుస్థానీయుడు కదా. గాయత్రి మంత్రాన్ని ఎవరు చెప్తారు? తండ్రే కదా చెప్పాలి. తండ్రి చెప్పాడు అంటే గురుస్థానంలో ఉన్నాడు, అంతేనా? గురువు అంటే తండ్రి అని ఒక అర్థం ఉండొచ్చు, లేదు గురువు అని ఒక అర్థం ఉన్నది. గురువు అనుకుందాం, గురుస్థానంలో తానున్నాడు. రాజాచ, రాజుగారు కదా, గురువుగా తాను చెప్పిన మాట మనం వినాలి, రాజుగా చెప్పిన మాట వినాలి. పైగా పితాచ, మనకి తండ్రి కూడా ఆయన. తండ్రి మాట వినాలి, ఇందాకనే చెప్పా కదా, తండ్రి మాట వినాలి, రాజుగారి మాట వినాలి, గురువు గారి యొక్క మాట వినాలి. మరి ఇంకా వృద్ధ, చాలా పెద్దవాడైతే ఇప్పుడు అతను ఇంకా ఏం కామాలు ఉంటాయి, ఏం కోరికలు ఉంటాయి, తనకంటూ ఏదో పొందాలనే అభిప్రాయాలు ఏముంటాయి లక్ష్మణ? అలా అనుకోవడానికి వీల్లేదయ్యా. వృద్ధ క్రోధాత్, అతను కోపంతో చెప్పాడా? ప్రహర్షాత్, ఆనందంతో చెప్పాడా? యదివాపి కామాత్, ఏదన్నా కామంతో చెప్పాడా? నీకు అనవసరం. కోపంతో చెప్పి పొమ్మంటున్నాడా? పొమ్మన్నాడు కదా, వెళదాం. ఏదో కామంతో వెళ్ళమంటున్నాడా? వెళదాం. ఏదో ఆనందంగా వెళ్ళమంటున్నాడా? వెళదాం. ఎలా చెప్పినా వెళ్ళాలి అడవికి. కాబట్టి గురువు, తండ్రి, రాజు, వృద్ధుడు అయినటువంటి తండ్రి గారి మాట వినకపోతే ఎట్లా? నహి సహి ఆవయో తాత గురుర్నియోగే దేవ్యాశ్చ భర్త గతి సధర్మ. నీకు నాకు ఆయన తండ్రి, మనందరికీ రాజు, పైగా మా అమ్మగారికి భర్త కదా. భార్యకి భర్త దైవమని కదా సనాతనమైన ధర్మం చెబుతుంది. అంటే ఏ రకంగా చూసినా మనం అందరము మాట వినాలి. మనకంటే ఎక్కువ వినవలసిన వారెవరు? కౌసల్యకి భర్తృత్వం కూడా, భర్తృమతి కదా ఆవిడ. కాబట్టి భర్త యొక్క మాట ఆవిడ వినాలి.
అంటే కౌసల్యతో చెప్పకుండా లక్ష్మణస్వామితో చెప్తున్నాడు. అమ్మ కూడా నాన్న మాట వినవలసిందే లక్ష్మణ అంటున్నాడు, తల్లితో చెప్పలేక అని. తస్మిన్ పునర్జీవతి ఏమంటుంది ఆవిడ, నాతో వచ్చేస్తారంటుంది. రావచ్చునా అలాగా? లక్ష్మణ రావచ్చా అమ్మలాగా? అమ్మ నువ్వు రాకూడదమ్మా అంటల్లా లక్ష్మణ, తల్లి అమ్మ నాతో రావచ్చా? ఎందుకు రాకూడదు? తస్మిన్ పునర్జీవతి ధర్మరాజే విశేషత స్వే పతివర్తమానే. భర్తను విడిచి ఎప్పుడు రావాలి? వాడు దుర్మార్గుడైతే రావాల్సిన అవసరం ఏర్పడుతుందేమో తెలియదు. అది ధర్మ మార్గాన్ని తప్పిన వాడైతే వచ్చేవలసిన అవసరం ఏర్పడుతుందేమో అది తర్వాత విషయం. కానీ ఇక్కడ ధర్మరాజే చాలా గొప్ప ధర్మరాజు కదా. తండ్రి ఎప్పుడు ధర్మంగా అధర్మంగా పరిపాలించిన సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడా లేవు. చాలా ధర్మయుక్తంగా పరిపాలించాడు ఇప్పటిదాకా. ఇక్కడ ధర్మరాజే స్వే పతివర్తమానే, తన యొక్క నియమంలో తాను ఇప్పటికీ చాలా జాగ్రత్తగా పరిపాలించే తండ్రిని విడిచి దేవీ మయా సార్ధమితోవగచ్చేతు కథం స్విదన్యా విధవేవ నాది. భర్త లేనప్పుడు కదా తల్లి కుమారుడితో వెళ్ళాలి. భర్త ఉన్నప్పుడు కనుక అమ్మ నాతో వచ్చేస్తే నాన్నేమవుతాడు? నాన్న లేనివాడు అవుతాడు. ఉన్నవాడిని లేనివాడిని చేయుట ధర్మమేనా? తప్పు కదా అని లక్ష్మణస్వామితో అంటున్నాడు. అంటే కౌసల్య వినేటట్లుగా. కాడమ్మా నువ్వు నాతో రాకూడదమ్మా. సా మాం అనుమన్యస్వ వనం వ్రజంతం కురుష్వనస్వశయనాని దేవి యథా సమాప్తే పునరావ్రజేయం యథా హి సత్యేన పునర్యయాతి. కాబట్టి అమ్మ మళ్ళీ తల్లికేసి తిరిగాడు. చెప్పవలసిందంత లక్ష్మణస్వామి ముఖంగా చెప్పి మళ్ళీ తల్లికేసి తిరిగి, అందువల్ల అమ్మ నన్ను అనుమతించు, నేను వెళ్ళడానికి నీ అంగీకారం కావాలి. నీ అంగీకారం కాకుండా వెళ్ళే అవకాశం నాకు లేదు. తల్లి అంగీకరించాలి కదా, నేను ఎటన్నా వెళుతుంటే నువ్వు అంగీకరించి తీరవలసినదే, అంతేనా? వెళ్ళేవాడికి నాకు జాగ్రత్తలు చెప్పి మంగళాశీస్సులు ఇచ్చి పంపించాలి. ఎలాగా? ఏ 14 ఏళ్ళైతే నాకు వనవాస కాలంగా నిర్దిష్టమైందో ఈ వనవాస కాలాన్ని హాయిగా నిర్వర్తించి సత్యము యందు నిలకడ కలిగిన వాడిని యయాతి ఏ విధంగా అయితే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ చక్కగా ఆనందంగా తిరిగి వచ్చాడో అలా తిరిగి వస్తా. కానీ యయాతి వలె నన్ను గుర్తించు. యయాతి ఏ విధంగా అయితే రాజర్షిగా తాను ప్రవర్తించాడో, స్వర్గానికి వెళ్ళి సత్యానికి కట్టుబడిన వాడే మళ్ళీ తిరిగి వచ్చాడో అట్లా ఉండేటట్టుగా నన్ను ఆశీర్వదించు. యశోహ్యహం కేవల రాజ్యకారణాత్ న పృష్ఠతః కర్తుమలం మహోదయం అదీర్ఘకాలేన తుతేవి జీవితే గురుణే వరామధ్య మహీమధర్మతః. మా గొప్ప ప్రయోజనం ఉన్నది నా ఎదురుకుండా. ఇలాంటి స్థితిలో కేవలం రాజ్యకారణాతు నాకెంత గొప్ప కీర్తి రాబోతుందో తెలుసునా అమ్మా? ఇప్పుడు కనుక రాజ్యాన్ని తీసుకున్నాననుకో, రాజ్యం మీద వ్యామోహంతోనో పోనీ ధర్మానుగుణంగా రాముడు రాజ్యాన్ని పరిపాలించాడంటారు అంతే. కానీ నేను అడవికి వెళితే ఎంత గొప్ప కీర్తి వస్తుందమ్మా. తండ్రి మాట విన్నాడు రాముడు. తండ్రి మాట వినడం కోసం సుఖాలన్నీ విడిచిపెట్టాడు. 14 ఏళ్ళు వనవాసంలో ఉండడానికి కూడా అంగీకరించాడనే గొప్ప కీర్తి నా ముందు ఉంటే అంత కీర్తిని లేకుండా చేసి నన్ను రాజ్యం కూర్చోమంటావా? తల్లికి ఒక ఎర్ర చూపించాడు. నేను ఈ రాజ్యాన్ని పొందడం కంటే గొప్ప కీర్తిని పొందబోతున్నానమ్మా అన్నాడు. అది వినేనా, అలాగేనన్నా అయితే వెళ్ళంటుందేమో అని పాప ఆయన పిచ్చే ఆలోచన అని అన్నాడు. ఎలాగంటే నా పృష్ఠతః కర్తుమలం మహోదయం, ఏదో చిన్న అప్పటికి కలిగించే సుఖం కోసమని పెద్ద మహోదయాన్ని వెనక్కి నెట్టేస్తానమ్మా. కీర్తినంతా వెనక్కి నెట్టి కేవలం రాజ్య సుఖం కోసం ప్రాకులాడవచ్చునా అని అడిగాడు. అని గురునే అవరాం అద్య మహీం అధర్మతః. నేను అడవికి వెళ్ళుట రాజ్యము నేనుట పక్కన పెడితే రాజ్యము నేనుట నాకు చిన్నగా కనిపిస్తుంది, అడవికి వెళ్ళుట పెద్దగా కనిపిస్తుంది. కానీ పెద్ద ఫలాన్ని పొందాలి తప్ప చిన్న ఫలాన్ని పొందుతానా అన్నాడు. అని ప్రసాదయన్ నరవృషభ సమాతరం పరాక్రమాతు జగవిషురేవ దండకాన్ అథానుజం వృషమనుశాస్య దర్శనం చకారతాం హృది జననీం ప్రదక్షిణం. రాముడు పరాక్రమజ్ఞుడు కదా, పరాక్రముడు కదా, సత్యపరాక్రముడు కదా. తాను అనుకున్న దాన్ని సత్యం మీద ఆ సత్యము ఇది నిజమనిపించేటట్లుగా అందరినీ వశం చేసుకుని అందరినీ తన దారిలోకి తెచ్చుకోగలిగిన పరాక్రమజ్ఞుడు రాముడు. అది వాల్మీకి చెప్పిన మాట. ప్రసాదయన్, తల్లిని పూర్తిగా సాంత్వనపరిచాడు.
తల్లికి ఈ ఈ ఈ బిస్కెట్ పనిచేసి ఇలా వేసిన మాట పనిచేసినట్టుంది. పాపం దాదాపుగా సాంత్వన పడిందాడు. అలాగా అయితే ఏం చేస్తానయ్యా అన్నట్టుగా సాంత్వన పడితే పరాక్రమాతు జిగముషురేవ దండకాన్, అమ్మయ్య అమ్మ అంగీకరించే స్థితికి వచ్చిందనిపించి అమ్మ దండకి బయలుదేరుతున్నాను. అథ అనుజం భృశం అనుశాస్య దర్శనం, తమ్ముడికేసి చూశాడు, తల్లికేసి చూశాడు. చకారతాం హృది జననీం ప్రదక్షిణం, అమ్మ ఇంక నేను వెళ్ళొస్తా, నీ అంగీకారమైనది అనుకుని నేను బయలుదేరుతున్నా అంటూ ప్రదక్షిణంగా తల్లికి చేయడం ప్రారంభిస్తే కౌసల్య అంగీకరించినట్టు లెక్క అంటూ ఈ సర్గలో మనకి 21 సర్గ అని 21 సర్గలో వాల్మీకి ముగించాడు. ఇప్పుడు 22వ సర్గ. అధతం యథయాదీనం సవిశేషమవర్షితం శ్వశంతమివ నాగేంద్రం రోషవిస్ఫారితే క్షణం. కౌసల్యనైతే సాంత్వనపరచగలిగాడు, కానీ ఇదంతా చూస్తుంటే లక్ష్మణస్వామి ఇంకా ఇంకా రేజ్ అయిపోతున్నాడు, ఇంకా ఇంకా కోపం వస్తుంది. ఇంత చెప్పినా తల్లిని కూడా చల్లబరిచేశాడు రాముడు. అన్నయ్య నువ్వు మాట్లాడకు అన్నట్టుగా నాకు బాణం వేసి కూర్చున్నాడు. తల్లి కూడా పూర్తిగా లొంగిపోయేటట్టు చేశాడని ఒక్కసారి శ్వసంతం నిట్టూర్పు విడుస్తున్నాడు. నాగేంద్రం పాములా బుసగొడుతున్నాడు. రోష విస్ఫారితే క్షణం, పెద్ద పెద్ద కళ్ళైపోయాయి. కళ్ళ నిండా కోపం తప్ప ఏం లేదు, చాలా కోపం. ఎవరి మీద కోపమో తెలియదు, ఆయనకే తెలియదు. రాముడి మీద కోపమా? తగదు. కౌసల్య అనవసరంగా ఒప్పుకుందంటాడా? కాదు. దశరథుడు పంపిస్తున్నాడా? చెప్పడానికి వీల్లేదు. స్థితి అలాంటిది. అందరూ ధర్మమూర్తులే, అందరూ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళే, అందరూ ధర్మాలు పలుకుతున్న వాళ్ళే. ఎవరి మీద కోపం? రోష విస్ఫారితే క్షణం. కోపం వేరు, రోషం వేరు. కోపం వచ్చినా కళ్ళు ఎర్రబడతాయి, రోషం వచ్చినా ఎర్రబడతాయి. రోషం అంటే తనకు తాను ఏదో జరిగిపోతోందని, ఎదుటివాడు చేసిన పనులన్నీ నిజమైనప్పటికీ కూడా తనకేదో కష్టం కలుగుతుంటే వీళ్ళంతా ఎంత కష్టం కలిగిస్తున్నారు అనుకుంటాడు తప్ప వీళ్ళంతా తప్పు చేస్తున్నారు అనుకోలేడే. అలాంటి స్థితిలో రోషం కలిగింది. రోషం అంటే ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి, రాముణ్ణి ఆపేయడానికి ఇంకా ఏదైనా ప్రయత్నం చేయాలి అన్నట్లుగా లక్ష్మణస్వామి కనిపించాడు. ఆసాద్య రామ సౌమిత్రిం సుహృదం భ్రాతరం ప్రియం ఉవాచేదం సధైర్యేణ ధారయన్ సత్వమాత్మవాన్. రాముడికి లక్ష్మణస్వామి రూపం చూస్తే అర్థమయ్యి వాల్మీకి రాముడి మనస్సులో ఉంది. ఆసాద్య రామ, లక్ష్మణస్వామి దగ్గరికి వచ్చి రాముడు సౌమిత్రిం, ఎలాంటి వాడు? సుహృదం, చాలా గొప్ప మిత్రుడు లాంటివాడు కదా. సుహృదం లేదా మంచి హృదయం కలిగిన వాడు లక్ష్మణుడు. భ్రాతరం, తమ్ముడు. ప్రియం, అత్యంత ఇష్టం. అంటే ఇవన్నీ ఉంటే కదా రాముడి మీద ఈ రకమైనటువంటి ఒక మొండి పట్టుదల లక్ష్మణస్వామికి వస్తుంది. కాబట్టి నా యందు ప్రీతి, నా యందు అగ్రజత్వం, నా యందు సుహృత్వము, ఈ మూడు అతనికి ఉన్నాయని తన వైపు నుంచి ఆ మూడు చూస్తున్నాడు. నాకు ఇష్టమైన వాడు, నా చెలికాడు, నా తమ్ముడు అనుకునే అభిప్రాయంతో రాముడు అంటున్నాడు. నిగృహ్య రోషం శోకంచ ధైర్యమాశ్రిత్య కేవలం అవమానం నిరస్యేమం గృహీత్వా హర్షముత్తమం. లక్ష్మణ, నీ రోషాన్ని తగ్గించుకో, నీ శోకాన్ని తగ్గించుకో, ధైర్యాన్ని అవలంబించు. ఇక్కడ ఎవరికి అవమానం జరగట్లా. అడవికి వెళ్ళడం అవమానంగా భావిస్తున్నావా నువ్వు? నేను ఏమీ లేదయ్యా, అడవికి వెళ్ళడం బహుమానంగా నేను భావిస్తున్నా. కాబట్టి హర్షం, ఆనందాన్ని తెచ్చుకో. అది నీ చేతిలో పని. నువ్వు తెచ్చుకుంటేనే రోషం వస్తుంది, నువ్వు తెచ్చుకుంటేనే శోకం వస్తుంది. నువ్వు గనక రెండు తగ్గించుకో. ఆ అమ్మ అంగీకరించింది కదా, అంగీకరించడం కరెక్టే అనుకో, నీకు ఆ రోషం పోతుంది. నేను వెళ్ళడం ధర్మం కదా అనుకో, నీకు ఆ శోకం పోతుంది. నేను ధైర్యంగా వెళ్తానంటున్నా కదా, నీకు ధైర్యం తెచ్చుకో. హర్షంగా ఆనందంగా ఉండు లక్ష్మణ అంటూ మెల్లగా ఎక్కడో బుసలు కొట్టే పాముని ఏదో ఊది ఇలా మెల్లమెల్లగా పాము పడగల దింపుతుందే, ఆ దింపినట్టుగా లక్ష్మణస్వామిని కూడా చేసి ఉపక్లుప్తం హికెత్కించితు అభిషేకార్ధమధ్యమే సర్వం విసర్జయ క్షిప్రం కురు కార్యం నిరత్యయం. ఇప్పటిదాకా నువ్వెంత నా కోసం తాపత్రయపడ్డావో నాకు తెలుసు లక్ష్మణ. నా పట్టాభిషేకం అంటే ఎన్ని హడావిడి చేసావు. అక్కడి నుంచి అవి తెప్పించావు, ఇక్కడి నుంచి ఇవి తెప్పించావు, వాళ్ళని పురమాయించావు, వీళ్ళని పురమాయించావు, ఇలా చేయాలనుకున్నావు. ఉంటుంది కదా, ఇష్టమైన ఫంక్షన్ అయితే మనం వారికి తెలియకుండా చాలా చేయాలనుకుంటాం కదా. అతనికి సర్ప్రైజ్ చేయాలి, అబ్బా ఎన్ని ఏర్పాటు చేశాడు మా వాడు అనుకోవాలి అని అనుకుంటాం కదా. అలా చేసేటట్లుగా నువ్వు ఎన్నెన్ని చేశావో అన్నీ నేను ఊహించగలను. కాబట్టి అన్ని చేసిన వాడివి, నేను అడవికి వెళ్ళడానికి కూడా ఏమేం చెయ్యాలో నీకు అన్నీ తెలుసు.
ఇప్పటిదా నా పట్టాభిషేకానికి ఎన్నెన్ని ఆలోచనలు చేసి నాకు సౌకర్యంగా నాకు సుకరంగా ఉండేటట్లుగా ఎన్ననుకున్నావో లక్ష్మణ, అవన్నీ నా అడవికి వెళ్ళడానికి వీలుగా కూడా అన్ని సంభారాలు సమకూర్చవా అన్నాడు. అంటే అన్నీ నీకు తెలుసు. అడవికి వెళ్ళేటప్పుడు నాకేమేం కావాలో, నేను ఏ పేస్ట్ వాడతానో నీకు తెలుసు, ఏ సోపు వాడతానో నీకు తెలుసు, ఎలాంటి బట్టలు కట్టుకుంటానో అన్నీ నీకు తెలుసు. నీకు తప్ప ఇంకెవరికి తెలియదు కదా. కాబట్టి నేను వెళ్ళేటప్పుడు ఏమేమి సర్దాలో నీకే తెలుస్తాయి, కాబట్టి ఆ పని చేయవా అన్నట్లుగా ఉపక్లుప్తం హి యత్కించిత్ అభిషేకార్థం అద్య మే సర్వం విసర్జయ క్షిప్రం కురు కార్యం నిరత్యయం. నేను అడవికి వెళ్ళడానికి వీలైనట్టుగా నువ్వు ఈ ఉపక్లుప్తాన్ని చెయ్యవా అని లక్ష్మణస్వామితో చెప్పి, సౌమిత్రే యహ అభిషేకార్థే మమ సంభార సంభ్రమ అభిషేక నివృత్త్యర్థే సోస్తు సంభార సంభ్రమ. ఏవైతే నాకు పట్టాభిషేకం కోసం ఏర్పాటు చేసేవో అవన్నీ కొంచెం మార్చుకుని అడవికి వెళ్ళడానికి వీలుగా అన్నీ ఏర్పాటు చేసేయి అన్నాడు. అని యస్యాహ మదభిషేకార్థే మానసం పరితప్యతే మాతా మే సా యథా న స్యాతు సవిశంకా తథా కురు. తల్లిని ఇప్పటిదాకా కౌసల్యకి ఆ రకంగా మాట్లాడగలిగేటువంటి ధైర్యం ఇచ్చిన వాడు నీవే. రాముడు అలాగే అంటాడు, అమ్మ ఒప్పుకోవద్దు, నువ్వు తగ్గద్దు అన్నట్టుగా నువ్వే కదా ఇప్పటిదాకా కౌసల్యకి ఇంత ఇది కలిగించావు. కాబట్టి మళ్ళీ కౌసల్య సాంత్వన పడేటట్లుగా, నేను అడవికి వెడుతూ ఉంటే ఆనందపడేటట్లుగా చేయవలసిన బాధ్యత కూడా నీదే, నా ఏర్పాట్లు నీవే, కౌసల్య బాధ్యత నీదే అంటూ లక్ష్మణస్వామి బరువు పెట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఏ పని లేని వాడికే ఏం చెయ్యాలా అని ఉంటుంది. పనులప్ప చెప్తే అన్నీ మర్చిపోతాడు కదా, రోషాన్ని మర్చిపోతాడు, శోకాన్ని మర్చిపోతాడు. రాముడి చెప్పిన పనులు చేయడం అతనికి ఇష్టం కాబట్టి నేనేం చెప్పానో అది చేస్తుంటే, ఆ పనులు చేస్తుంటే అన్నీ మర్చిపోయే స్థితి ఏర్పడుతుంది అనుకున్నాడు రాముడు. అనుకుని నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పాడు. చెప్పి తస్యాహ శంకామయం దుఃఖం ముహూర్తమపి నోత్సహే మనసి ప్రతిసంజాతం సౌమిత్రేహ ఉపేక్షితుం. నేను ఇంకొక క్షణకాలం కూడా కౌసల్య దుఃఖపడ్డం నేను భరించలేను లక్ష్మణ. కాబట్టి అమ్మకి ఆ దుఃఖాన్ని తీర్చి ధైర్యం చెప్పవలసిన బాధ్యతలు కూడా నీవే స్వీకరించు. నా బుద్ధిపూర్వం నా బుద్ధం స్మరామీహ కదాచన మాతృణాం వా పితుర్వాహం కృతమల్పంచ విప్రియం. నేను ఇప్పటిదాకా బుద్ధిపూర్వంగా కానీ తెలియకుండా కానీ ఎవరి పట్ల ఏ తప్పు చేయలేదు. అది నాకు తెలుసు, నీకు తెలుసు. నేను అడవికి వెళ్ళడానికి ఏదైనా కారణం ఉన్నదా అంటే, ఏదైనా తప్పు చేస్తే అడవికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. అంటే ఏ తప్పు చేయలే. తల్లుల పట్ల కానీ, తండ్రి పట్ల కానీ, తమ్ముల పట్ల కానీ, ప్రజల పట్ల కానీ, మంత్రియాదుల పట్ల కానీ ఎవరి పట్ల నేను ఏ తప్పు తెలిసి కానీ తెలియక కానీ చేయలేదు లక్ష్మణ. కాబట్టి సత్యాభిసంధశ్చ నిత్యం సత్యపరాక్రమ పరలోక భయాద్భీత నిర్భయోస్తు పితామమ. నా చిట్ట చివరి సంకల్పం చెప్తా లక్ష్మణ. ఇది ధర్మమా, ఇది అధర్మమా, ఇది సబబా, ఇది కాదా, ఇవన్నీ పక్కన పెట్టేయి. ఇవన్నీ పక్కన పెడితే మా తండ్రి గారు సత్యాభిసంధుడు, సత్యం మీద చాలా ప్రేమ కలిగినవాడు, సత్యయుతంగా బతకాలి అనుకునేవాడు నా తండ్రి. కాబట్టి నా తండ్రి గారి పరలోక భయాద్భీత నిర్భయోస్తు పితామమ. సత్యాన్ని పాటించాలి, సత్యం మీద ఉండాలి, ధర్మం మీద ఉండాలని ఎందుకు కలుగుతుంది అంటే, అది ధర్మం కాబట్టి, సత్యం కాబట్టి. సత్యధర్మాలు పాటిస్తే ఏమొస్తుంది? భగవంతుని యొక్క సాన్నిధ్యం ఏర్పడుతుంది కదా. ఎవడైనా ఈ లోకంలో ఉండేవాడు భయపడవలసింది దేనికి? ఆ పై లోకానికి నేను వెళ్ళకుండా ఎటో పడిపోయి ఈ తిరుగుతూ ఉంటానేమో, ఆ పరమపదానికి పునరావృత్తి రహితమైనటువంటి స్థానానికి నేను వెళ్ళాలి అనుకోవడమే ప్రతివాడికి లక్ష్యం కావాలి. నా తండ్రి కూడా లక్ష్యం అదే. కాబట్టి ఇతను చేసే పని వల్ల, నేను చేసే పని వల్ల మా తండ్రి గారికి అయ్యో నాకు పరలోకం రాదేమో, నేను పరమపదాన్ని చేరుకోనేమో అని భయం కలుగుతుంది. ఆ భయం కలగకుండా ఉంచవలసిన బాధ్యత నాది. కాబట్టి నేనేం చేయాల్సి వస్తున్నా, తండ్రి ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నెరవేరుస్తా. ఎలాగా? తండ్రి ఒప్పుకోకపోయినా సరే, తండ్రికి అసత్య భీతి రాకూడదు, అసత్య పాపం రాకూడదు.
సత్యాన్ని తప్పినటువంటి స్థితి తండ్రిగారికి రాకూడదు. ఇదే నా యొక్క సంకల్పం. తస్యాపి భవేదస్మిన్ కర్మణి అప్రతి సంహృతే సత్యన్నేతి మనస్తాప తస్య తాపస్తపేక్షమాం. ఒకటే బాధ, సత్యం తప్పినవాడయ్యాడని ఎవరన్నా కనుక నా తండ్రిని అంటే అది నాకు ఇంకా మరింత బాధను కలిగిస్తుంది. ఇక్కడ నేనున్నా, రాజ్యాన్ని తీసుకోకపోయినా, ఇక్కడే కనుక నేనున్నా కూడా తండ్రి సత్యాన్ని తప్పినవాడే అవుతాడు. కానీ తండ్రి సత్యాన్ని తప్పినవాడు కావడం, అలా 10 మంది ఆయన్ని తోడనాడడం నాకు ఇష్టం లేదయ్యా. అది నా ప్రాణ పోవడం కంటే భయంకరమైందిగా భావిస్తున్నా. కాబట్టి నా మరణం కంటే భీతిని కలిగించేది ఏదో తెలుసునా, సత్యానికి దూరం అవ్వడం. నా తండ్రి సత్యప్రతిజ్ఞుడు కాడు అని ఎవరన్నా అంటే నేను తట్టుకోలేను లక్ష్మణ. కాబట్టి అభిషేక విధానంతు తస్మాత్ సంహృత్య లక్ష్మణ అన్వగేవాహమిచ్చామి వనంగంతుమిత పునః. అందువల్ల నేను నిశ్చయించుకున్న నా బుద్ధి మారే బుద్ధి కాదు. ఒకటి ఇక్కడ అనుకున్నానంటే చేసి తీరుతానంతే. కాబట్టి వనవాసానికి నేను వెళ్ళక తప్పదు. ఆ రకంగా మమ ప్రవ్రజనాదద్య కృతకృత్యానుపాత్మజ సుతం భరతమవ్యగ్రం అభిషేచయితా తతః. నేను వెళితే తప్ప భరతుని పట్టాభిషేకం కాదు. ఒకవేళ నేను ఇక్కడే ఉన్నాననుకో, భరతుడు ఒప్పుకోడు అసలు రాజ్యానికి. మా అన్న తప్ప నేను రాజ్యం తీసుకోనంటాడు. అదే నేను వెళ్ళిపోతే ఏదో అయిపోయాడు అన్నయ్య, అడవుల్లో పడ్డాడు కాబట్టి ఏమయ్యాడో లేదో తెలియదు కాబట్టి, మళ్ళీ వస్తాడో లేడో కాదు కాబట్టి, తర్వాత పెద్దవాడిని నేనే కాబట్టి నేనే పట్టాభిషేకం చేసుకుంటాడు. ఇక్కడ నేనుంటే భరతుడు పట్టాభిషిక్తుడు కాడు. పట్టాభిషిక్తుడు కాకపోతే కైకేయి యొక్క వరం నెరవేరదు. కైకేయి యొక్క వరం నెరవేరకపోతే ఇచ్చినా దశరథుడు మాట తప్పినవాడు అవుతాడు కదా. ఇన్ని తూచినా అడవికి వెళ్ళక తప్పదు కదా. కాబట్టి భరతుడు పట్టాభిషిక్తుడు కావాలన్నా, కైకేయి యొక్క మాట తీరాలన్నా, దశరథుడు ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకున్నవాడు కావాలన్నా కూడా అడవికి వెళ్ళక తప్పదు. మయి క్షీరాజినధరే జటామండలధారిణి గతే అరణ్యంచ కైకేయ్య భవిష్యతి మనస్సుఖం. పాపం కైకేయి అమ్మ సుఖంగా ఉండదు. ఇక్కడ నేనుంటే చాలా గిల్టీగా ఫీల్ అవ్వదా? ఇతను నేను వెళ్ళిపోమంటే అన్ని ధర్మాలు అందరూ కూడా రాముడిని ఉండమన్నారు. నేను పంపించేయి అన్న మాట చల్లలేదు. కానీ నా మాట చెల్లల. ఇప్పటిదాకా రాముడి మీద చూపించే ప్రేమని ఇకపై చూపించే అవకాశం ఉండదు. రాముడు ఎదురుకుండా పెట్టుకుని ఉండలేదు. పాపం రాముడు అంటే చాలా ఇష్టం కదా. అది రాముడు అంటున్నాడు. ఇంకా పైన ఇంకా అంటాడే, నేనంటే చాలా ఇష్టం కైకేయికి. కాబట్టి నేను ఉండి నాతో మాట్లాడలేదు, నన్ను చూడలేదు, నా దగ్గరికి రాలేదు, నన్ను వాత్సల్యంగా తను చూడలేదు. నేను ఉన్నానని భరతుడికి పట్టాభిషేకం కాదు, ఆవిడకి మనశ్శాంతి లేకుండా చేసిన వాడిని అవుతానా అవనా కదా. ఆవిడ కోరుకుందలా. అంటే ఆవిడకి మనస్సుఖాన్ని కలిగించాలంటే ఎప్పుడు కలిగించాలి? ఇప్పటికిప్పుడు ఈ బట్టలు విప్పేసి నేను నార బట్టలు కట్టుకోవాలి. ఇప్పటికిప్పుడు ఈ జులపాలు విడిచి నిగ్రోధ క్షీరాన్ని అంటే మర్రిపాలు పూసుకొని జడలు కట్టినట్టుగా తాపసినిగా ఆవిడ కనిపిస్తే అమ్మయ్య వీడు తాపసి అయ్యాడు, అరణ్యానికి బయలుదేరాడు అనే సుఖం ఆవిడ కలిగించవలసిన బాధ్యత నా మీద ఉన్నది. బుద్ధి ప్రణీత ఏనేయం మనశ్చ సుసమాహితం తంతు నార్హామి సంక్రేష్టం ప్రవ్రజిష్యామి మాచిరం. కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు లక్ష్మణ. ఇప్పటికిప్పుడు నేను బయలుదేరాలి. బుద్ధి ప్రణీత, నా బుద్ధి ప్రణీత అంటే నిశ్చయముగా నిర్ణయించబడి ఉన్నది. ఇదే చెయ్యాలి అనే అభిప్రాయంలో నేనున్నా. కాబట్టి మనశ్చ సుసమాహితం, మనస్సులో బాధ పెట్టుకుని బుద్ధిలో నిర్ణయించుకున్నానంటే కాదు. మనస్సు కూడా పూర్తిగా దాని పట్ల ఇదే సత్యము, ఇదే చెయ్యాలి, ఇదే సుఖంగానే అనుభవించాలి తప్ప దీనికి మించి ఉండకూడదని మనస్సు కూడా దాని సాంత్వన పడింది. కాబట్టి మనస్సు సమాహితంగా ఉంది, బుద్ధి కూడా ప్రణీతమై ఉన్నది. కాబట్టి ప్రవ్రజిష్యామి మాచిరం, ఇంకా ఆలస్యాన్ని చేయను. బుద్ధి మారిపోవచ్చు కదా, బుద్ధి మారేలోపుగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. నా బుద్ధి మారనిదే అయినప్పటికీ కూడా ఏ సందర్భం ఎట్లా మారుతుందో తెలియదు. కాబట్టి మాచిరం, ఇంకా ఆలస్యం చేయకుండా నేను అడవికి బయలుదేరుతా. కృతాంతస్వేవ సౌమిత్రే ద్రష్టవ్యో మత్ప్రవాసనే రాజ్యస్య చ వితీర్ణస్య పునరేవ నివర్తనే. చేయవలసిన పని చేసినట్టే భావించు.
అంటే ఇప్పటిదాకా దేనికోసమైతే ఇంత సంక్లిష్టత ఏర్పడిందో అది తీరినట్లుగా భావించు. అంటే అది తీరిపోయింది. దేంతో తీరుతోంది? నేను అడవికి వెళ్ళడంతో తీరుతుంది. కాబట్టి దాని గురించి ద్రష్టవ్య మత్ప్రవాసనే, అడవికి వెడతా కదా, అన్నీ సర్దుకుంటాయ్యా. రాజ్యస్య చ వితీర్ణస్య పునరేవ నివర్తని. తండ్రి చెప్పినటువంటి 14 ఏళ్ళు గడిపి మళ్ళీ నేను వస్తాను. కైకేయ్యా ప్రతిపత్తిర్హి కథం స్యాన్మమ పీడనే యది భావో న దైవోయం కృతాంత విహితో భవేత్. ఒక్కడి గుర్తుంచుకో లక్ష్మణ, ఇంత పని జరిగింది అంటే కైకేయి వల్ల జరిగింది అని అనుకుంటావేమో. కైకేయి ఏమాత్రం దీనికి బాధ్యురాలు కాదు. ఎందువల్ల? కైకేయ్యా ప్రతిపత్తిర్హి కథం స్యాన్మమ పీడనే. నన్ను ఎంత ప్రేమించిందో నీకు తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా కౌసల్య ఒడిలో కంటే నేను ఎక్కడ పెరిగా? కైకేయి ఒడిలో పెరిగాను. చిన్నప్పటి నుంచి నా యందు ఎంత పుత్రవాత్సల్యం కలిగి ఉన్నదో నీకు తెలియంది కాదు, నాకు తెలియంది కాదు. నాకు నీకు తెలియకుండా ఒక్కసారి నన్ను పీడించేటట్లుగా కైకేయి మారిపోయింది అంటే ఆవిడ బుద్ధి అది. నన్ను దైవస్య కర్మతతు, ఎవరో పైనుండి చేయిస్తున్నాడు, ఏ దేవుడో చేయిస్తున్నాడు. అది దైవ కర్మ, దైవ ప్రేరణ తప్ప కైకేయికి సొంతగా పుట్టిన బుద్ధి కాదు. ఇక్కడ రాముడికి కానీ లక్ష్మణుడికి కానీ దశరథాదులకు కానీ ఎవ్వరికీ మందర వల్ల ఇలా అయిందని తెలీదు. మనకి తెలుసు, కథ వింటున్నాం కాబట్టి మనకి తెలుసు, కానీ వాళ్ళకెవరికి తెలియదు. కైకేయి ఒక్కసారి ఇలా ఎలా మారిందో ఎవరికి ఊహ కందని విషయం. దీన్ని ఎవరు కనిపెడతారో తర్వాత చూద్దాం. ఒక ఆయన కనిపెడతాడు, అంతటికి ఇగో ఈవిడ మూలం అని కనిపెడతాడు ఒక ఆయన. అప్పటిదాకా ఎవరికి తెలియదు మందర వల్ల ఇదంతా జరిగిందని. కాబట్టి రాముడు ఏమంటున్నాడంటే మందర అనే ప్రస్తావన ఉందే ఎక్కడ దాకా ఎవ్వరూ మాట్లాడలేదు, ఎవరికి తెలియదు పాపం. మందర చెప్పినందువల్ల కైకేయి ఇలా మారిందనే అభిప్రాయం ఎవరికి తెలియదు. అందరికీ ఏదో జరిగిందంతే, ఆ దేవుడు చేశాడంతే, అంత దేవుడు ఏదో జరిగిపోయింది. ఇదే స్థితి రాముడికి కూడా. రాముడు ఏమంటున్నాడంటే ఎంత నా యందు ప్రతిపత్తి కైకేయికి, అలాంటి ఆవిడ కథం స్యాన్మమ పీడనే, నన్నింత బాధిస్తోంది అంటే కారణం ఎవరై ఉంటారు ఏమో తెలియదు. గత క్షణం దాకా నన్ను ప్రేమించే అమ్మ ఇంకో క్షణంలో నన్ను ఇంతగా ద్వేషిస్తోంది అంటే ఏమై ఉంటుంది? ఏదో అయిందంతే. అది నన్ను దైవస్య కర్మతత్. తర్వాత చెప్తాడు ఆ మాట. కైకే యది భావో న దైవోయం కృతాంత విహితో భవేత్. ఈ భావం దైవము వల్ల కలిగినదే అయి ఉండాలి. జానాసి యథా సౌమ్య నమాతృషు మమాంతరం భూతపూర్వం విశేషో వా తస్యావయి సుతేపి వా సోభిషేక నివృత్త్యర్థై ప్రవాసార్థైశ్చ దుర్వచై ఉగ్రైర్వాక్యైరహం తస్యాః నాన్యత్ దైవాత్ సమర్థయే. నన్ను చాలా ప్రేమించింది, తల్లులందరికంటే ప్రేమించింది. నీకు తెలుసు జానాసి, నీకు తెలీదా లక్ష్మణ? అవునన్నయ్య అని తలకాయ ఊపుతున్నాడు. నీకు తెలుసు కదా, చాలా ప్రేమించింది నన్ను. మమాంతరం, నా తర్వాతే భరతుడిని ఇష్టపడింది. నన్ను బాగా ఇష్టపడింది, నా తర్వాత భరతుడిని ఇష్టపడింది. భూతపూర్వం విశేషోవా, ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా నా ఎందు కోపాన్ని? ఎప్పుడు చూడదు. దశరథునికి కోపం వస్తే వచ్చిందేమో తప్ప ఎప్పుడు కైకేయి మా అబ్బాయి అలాంటి వాడు కాదండి అని తీసుకుని తప్ప ఎప్పుడూ నా యందు కోపాన్ని ప్రదర్శించిన సందర్భమే లేదు కదా. తస్యామయి సుతేపివా, ఇలాంటి స్థితిలో అభిషేకానికి నేను సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారి ఇలా ఉగ్రవాక్యములతో నన్ను ఇలా అంది అంటే నాణ్యత్ దైవాత్ సమర్థయే, దైవం తప్ప ఇంకెవ్వరినీ దీనికి బాధ్యత చేయడానికి నేను ఇష్టపడ్డంలా. దశరథుని తప్పు కాదు, కైకేయి తప్పు కాదు, ఎవరి తప్పు కాదు, ఇది దైవం చేసిన ఒక లీలగా భావిస్తున్నా. కథం ప్రకృతి సంపన్న రాజపుత్రి తథా గుణ బ్రూయాత్సా ప్రాకృతాజివ స్త్రీ మత్పీడాం భర్తృ సన్నిధో. చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా గొప్ప కులంలో పుట్టింది, చాలా కులీన గొప్ప రాజవంశంలో పుట్టింది. మామూలుగా మాట్లాడేటువంటి మాటలుగా మాట్లాడే వ్యక్తి కాదు ఆవిడ. గొప్ప కులీనత కలిగి ఉండి తథాగుణ, ఆ కులానికి సంబంధించినట్టుగా అంత గుణము కలిగి ఉండేటువంటి ఆవిడ ప్రకృతి సంపన్న, సహజంగా కూడా కొంచెం రాజసంగా ఉండేటువంటి ఆవిడ బ్రూయాత్ సా ప్రాకృతా ఇవ, చాలా సాధారణమైనటువంటి ఒక స్త్రీ వలె ఇలాగా నన్ను తండ్రి సమక్షంలో ప్రవర్తించింది అంటే అది ఆవిడ తప్ప కాదు, దైవంతో. ఆవిడ ప్రవర్తించే సందర్భం లేదు, ప్రవర్తించింది ఆవిడ. అంటే రాముడికి కైకేయి కోణం అదే తెలుసు, భరతుడికి కైకేయి కోణం వేరుగా తెలుసు.
కైకేయి యొక్క కైకేయి మీద అభిప్రాయం భరతునికి వేరుగా ఉంటుంది, రాముడికి వేరుగా ఉంటుంది. రాముడికి వేరుగా ఉండే అభిప్రాయం గొప్ప కులీన, తండ్రికి చాలా ఇష్టమైన ఆవిడ, తనను అమితంగా ప్రేమించేది, రాజఠీవికి తగినట్లుగా ఉండేది. తన తల్లిని చూస్తే రాజపత్నిలా అనిపించదు, ఎప్పుడు ఏదో వ్రతాలు నోములు అలా ఉంటుంది. ఈవిడ ఎక్కడికక్కడ రాజ్యానికి తగినట్లుగా ఉండే ఠీవి కలిగినాడు. అలా అంటాడు, ఒక్కసారి మామూలు సామాన్య స్త్రీలా మాట్లాడుతుందా? మాట్లాడిందంటే ఏదో దైవం చేస్తోంది. ఇదంతా కూడా యదచింత్యం, అది అచింత్యం, మనం ఊహించడానికి వల్ల కావట్లా. తు తద్దైవం భూతేష్వపి నహన్యతే వ్యక్తం మయి చ తస్యాంచ పతితో విపర్యయ. నీకేం కనిపిస్తున్న దైవం? కనిపించట్లా. కనిపించిన దైవం మీద కోపం అవసరమా? కనిపించిన వాడి మీద కోపం ఉంది నీకయ్యా. కానీ దైవం మీద కోపం పడే అవకాశం మనకు లేదు. దైవం మీద ఓ దైవమా నేను లేకుండా చేస్తా అనే అవకాశం మనకు లేదు. ఇక్కడ కనిపించని దైవం మీద కోపం ఉండే అవకాశం లేదు, అవసరమూ లేదు. కాబట్టి ఇది దైవ కర్మ అనుకుంటే ఎవరి మీద కోపం రాదు కదా. దైవమే చేసింది అని నేను అంటున్నాను. కనిపించడు దైవం, నీ కోపం దైవం మీద ప్రదర్శించే అవకాశం లేదు. కాబట్టి ప్రదర్శించే అవకాశం లేని దైవం మీద ఉండే ఈ సందర్భాన్ని ఎలాగ? కోపం అనేది అవసరం లేదయ్యా, కోపం పెట్టుకోని అవసరం లేదు. కశ్చిత్ దైవేన సౌమిత్రే యోద్ధు ఉత్సహతే పుమాన్ యస్యన గ్రహణం కించితు కర్మణ అన్యత్ర దృశ్యతే. ఎవడైనా దేవుడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడా? ప్రకటిస్తేవాడు మూర్ఖుడు కదూ. కనిపించని వాడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తారా? ఎవరైనా మూర్ఖుడే అవుతాడు. ఒక పెద్ద ఆయన అందమైన మాట అంటాడు, ఓ నాస్తికుడికి ఆయనకి దెబ్బలాటైతే నాస్తికుడు నాకు దేవుడు లేడు అంటారు, నేను ఉన్నాడని చెప్తున్నావు. ఉన్నాడని దేవుడు చూపించంటాడు, ఈయన చూపించలేదు. ఎప్పటికి తీరుతుంది బాధ? ఈయన ఉన్నాడు అంటాడు, ఉంటే చూపించరా అంటాడు నాస్తికుడు. కాబట్టి లేడంటాడు. లేడు కాబట్టి కనిపించట్లేదు కాబట్టి లేడు అంటాను. నా దగ్గర హేతువాదం. నువ్వు ఉన్నాడు అంటావు, నువ్వు చూపించగలవా? చూపించలేవు అని నాస్తికుడు వాదంతో ఆయన పడలేక పెద్ద ఆయన అన్నట్ట, నాస్తి చేత్ నాస్తి మే హాని అస్తి చేత్ నాస్తికో హతః. ఒరే బాబు, నీకు దండం పెడతానరా, లేనివాడు పైన ఎవడు లేడు, నువ్వు చెప్పినట్టే లేడు అనుకుందాం. లేనివాడిని ఉన్నాడు అంటున్నాను కదా. లేనివాడిని ఉన్నాడు అంటే నన్నేం చేయడుగా, వాడు లేడుగా. లేనివాడిని నేను ఉన్నాడు అంటున్నాను, వాడు ఉన్నాడు అంటున్నాడు కాబట్టి లేనివాడు కాబట్టి నన్ను ఏం చేసే అవకాశం లేదు. కానీ అస్తి చేతు నాస్తికో హతః. ఒకవేళ నువ్వు లేడు అంటావే, వాడే గనక ఉంటే నీ భర్తం పడతాడు రా అని విడిపోయాడు. ఇంకేం చేస్తాడు? లేనివాడిని ఉన్నాడు అంటున్నా, నాకేం నష్టం లేదు. నువ్వు ఒకవేళ ఉన్నాడనుకున్న వాడిని నువ్వు లేడంటే గనక వాడు నీ తాట తీస్తాడురా, దైవ నాస్తికో హతః అని వెళ్ళిపోయాడు. కాబట్టి కనిపించని దైవం మీద కోపం దేనికి, పరాక్రమం దేనికి, యుద్ధం దేనికయ్యా? కాబట్టి ఎవరన్నా పట్టుకోలేని వాడి మీద ఎలా నువ్వు కత్తి దూస్తావు? నాకు గ్రహణం కించితు, పట్టుకోవడమే సాధ్యం కాదు కదా దేవుణ్ణి, నువ్వు ఎలా ప్రకటిస్తావు? దేవుడి మీద కోపము, దేవుడి మీద పరాక్రమము, దేవుడి మీద రోషము ఇవన్నీ అనవసరం. దైవం చేసింది, ఓహో దైవం ఇలా అనుకుందేమో చేసింది అనుకుంటే హాయ్, లేకపోతే అన్నీ కష్టాలు కదా. ఈ సూత్రం పాటిస్తే ఏమైనా కష్టాలు ఉంటాయా? హాయిగా ఉంటాం. ఏదైనా జరిగితే దేవుడు చేశాడండి అంటే గొడవ లేదు. కాబట్టి మనం చేయవలసిన ప్రయత్నం అంతా చేయాలి. ఎప్పుడైనా సరే మన ప్రయత్నం మనం చేసి కనుక అది సాఫల్యం పొందకపోతే నన్ను దైవస్య ఒక శ్లోకం మనకి ఉంటుంది ప్రత్యేకంగా. ఆ శ్లోకంలో మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి. ఇది పౌరుషమాత్మశక్త్యా పోత్రదోష అనండి. ఉత్సాహినం పురుష శక్తి ఉపైతి లక్ష్మీ ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషా వదంతి. దైవం నిహత్య యది పౌరుషమాత్మశక్త్యా యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్రదోష. ఎప్పుడు ప్రయత్న సిద్ధిగా ఉండాలి, ప్రయత్నం చేయాలి. అలాంటి వాడిని అన్నీ వరిస్తాయి. విజయలక్ష్మి వరిస్తుంది. సాహసం చేయరా డింభక, నీకు విజయలక్ష్మి లభించుందిలే అంటారే, అట్లాగా ప్రయత్నం చేస్తే లభిస్తుంది. ప్రయత్నం కనుక మానేసావనుకో, ఆ ప్రయత్నం ఎట్లా చేయాలి? ప్రయత్నం మాని ఏమిటండి దేవుడు ఉన్నాడు కదా దేవుడు ఇస్తాడండి అనుకోవడానికి వీల్లేదు. దైవైన దేయమితి, అంతా దేవుడిస్తాడండి అనుకోవడం
కాపురుషా వదంతి. బలము లేనివాళ్ళు, బుద్ధి లేనివాళ్ళు అలా మాట్లాడతారు. దేవుడిస్తాడండి అని ఏ ప్రయత్నము చేయకుండా ఉండకూడదు. నా ప్రయత్నము నేను చేస్తూ ఉండాలి. ఎలాగా? దైవం నిహత్య, దేవుణ్ణి పక్కన పెట్టి నా ప్రయత్నపూర్వకంగా నేను అన్ని సాధించాలి తప్ప అన్ని దేవుడి మీద కూర్చుంటే ఎట్లా అనుకోవాలి. నువ్వు సిన్సియర్గా ఫలం కోసం నువ్వు చేయవలసిన పని కరెక్ట్గా ప్రయత్నపూర్వకంగా కనుక చేసినా ఫలం లభించలేదనుకో, అది నీ దోషం కాదు. ఎవరి దోషం? ఆయన దోషం. నువ్వు సరిగ్గా చేస్తే ఇవ్వలసి ఆ ఫలం లభించాలి కదా, నీకు లభించలేదు, నీ దోషం కాదయ్యా, ఇవ్వని వాడు దోషం అవుతుంది. కానీ కోత్ర దోష, నీ తప్పే ఉంది అని అంటారు ఒక నీతికారులు. రామచంద్రమూర్తి కూడా అంటున్నాడు, నా గ్రహణం ఆ దైవాన్ని పట్టుకుని మనం యుద్ధం ప్రకటించే అవకాశం లేదు కదా లక్ష్మణ. కాబట్టి కర్మణ అన్యత్ర దృశ్యతే, వేరే ప్రయత్నం నువ్వు చేయని అవసరం లేదు. ఎవ్వరి మీద అప్పటికే ధనస్సు పట్టుకుని పెండుతున్నాడు లక్ష్మణస్వామి. కోపం కదా, చూస్తే ఆ 2 వేలులా అలా పిసుకుతున్నాడు. ఎవరి మీద నీ కోపం అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళెవరూ కాదని చెప్పాక దేవుడని చెప్పే, దేవుడిని యుద్ధం చేస్తావా, ఎందుకయ్యా పిచ్చి పని, ఆపేయి అన్నట్లుగా చెప్పాడు. లక్ష్మణస్వామి యొక్క స్థితి ఎట్లా ఉంది అంటే, ధనస్సు పట్టుకుని అది పిండి పిండి చేసేటట్టుగా పిసుకుతున్నాడు ఆ ధనస్సుని. అది చూచిన రాముడు చెప్పే మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ఏది యుద్ధం అనేదే అవసరం లేదు, దైవం మీద యుద్ధం చేసే అవకాశం మనకు లేదు. లక్ష్మణ, నీ ప్రయత్నమాపు. సుఖ దుఃఖే, సుఖమా దుఃఖమా, భయక్రోధే, భయము క్రోధము, లాభము నష్టము, భవము అభవము, జరుగుట జరక్కపోవుట, యచ్చకించితు, ఏదైతే అది జరుగుతోందో, ఏదైతే అది స్థితి కలుగుతోందో అది తథాభూతం, అలా జరిగి తీరవలసి ఉంటుందంతే. నన్ను దైవస్య కర్మతతు, అది దేవుని పని, దేవుడు చేస్తాడు ఆ పని. కాబట్టి దైవం మీకు తోస్తున్నాడు. లక్ష్మణస్వామి కోపం ఏ వ్యక్తి మీద ప్రసరిస్తుందో అని భయం రాముడికి. నేను పక్కకి వెళ్ళాక ఇలాగే అంటాడు రాముడు, తండ్రి గారి మీదో తల్లిగారి మీదో వేసేద్దాం అనుకుంటాడేమో తెలీదు. లక్ష్మణస్వామిని పూర్తిగా మార్చాలి. కాబట్టి లక్ష్మణస్వామి తన పరోక్షంలో కూడా ఎవరి యందు కూడా కోపం పెట్టుకుని ఎవరి మీద ద్వేషంతో ప్రయత్నం చేయకుండా ఉండగలిగేటట్లుగా లక్ష్మణస్వామిని మార్చవలసిన బాధ్యత రాముడికి ఉన్నది. కాబట్టి ఇంత చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఎవరి మీదని ఈ ధనస్సుని పెసగడం దేనికి, ఎంత కోపం దేనికి? ఎవరో తెలిసినా దీనికి కారకులు ఎవరో తెలిసినా తండ్రి కాదు, తల్లి కాదు, నేను కాదు, భరతుడు కాడు, ఎవరూ కాదు, దేవుడు. దేవుడు యుద్ధంకి పెడతావా? అంతకంటే పిచ్చి పని ఉంటుందా? కాబట్టి మానేసి నీ ప్రయత్నాన్ని అని అంటాడు. నీ ప్రయత్నం మానుకో, సుఖ దుఃఖాలన్నీ కూడా దేవుని యొక్క చేష్టలు అవుతాయి. ఋషయ అపి, నువ్వు నేను కాదయ్యా, మహర్షులు చాలా గొప్పగా తపస్సును ఆచరిస్తారు. ఎంత గొప్పగా తపస్సు చేస్తారు. ఎక్కడ కూడా ఆ తపస్సులో వెలితి లేకుండా, ఎక్కడ ధర్మాన్ని తప్పకుండా ఎంతో గొప్పగా తపస్సు చేసేవాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఉత్సృజ్య నియమాంస్తీవ్రాన్ భ్రశ్యంతే కామమన్యుభి. దేవేంద్రుడు పరీక్ష కోసం ఏ అప్సరసులను పంపిస్తే రంభాది అప్సరసలను చూచి తపస్సు మానేసే మహర్షులు కొంతమంది, లేదా వాళ్ళ మీద కోప్పడి తన యొక్క తపశ్శక్తినంతా ధారపోసినటువంటి వాడు కొంతమంది. కామ మన్యుభి, కామంతోనో కోపంతోనో ఎంతోమంది మహర్షులు గొప్ప తపస్సును ఆచరించి కూడా ఫెయిల్ అయ్యారా లేదా, జారిపోయారా లేదా? ఇది ఎవరి పని అనుకుంటున్నావు? అంత గొప్పగా నియమబద్ధంగా ఉండే మహర్షులు కూడా ఒకసారి జారిపోయారంటే ఇది ఎవరి పని? దైవస్య కర్మతతు, అది దేవుని యొక్క పని. కాబట్టి అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మతతు. దైవం అంటే ఏమిటనుకుంటున్నావా? ఒక చిన్న మాటలో చెబుతాను. ఏదైతే నువ్వు చెయ్యాలని సంకల్పించి దానికి తగినట్లుగా అన్ని వనరులు సమకూర్చుకుని అది చేసి తీరతానన్న సమక్షంలో అది నువ్వు చెయ్యలేకపోతావు చూసావా, ఆ చెయ్యలేకపోయిన స్థితి దేవుడంటే అని చెప్పాడు రాము. అన్నీ మనం అనుకుంటాం, బాగా పరీక్ష రాస్తాం, బాగా చదువుతాం, అద్భుతంగా రాస్తాం, పరీక్షలో ఆ పేపర్ కూడా జాగ్రత్తగా వాడికి ఇస్తాం, ఏదో అవుతుంది, వీడి పరీక్ష ఫెయిల్ అవుతాడు. అదేమిటి? నన్ను దైవస్య కర్మతతు, ఏదో జరిగింది, అతను ఆ ప్రయత్నాన్ని ఆ ఫలాన్ని పొందలేకపోయాడంటారే, అలాంటి స్థితిలో పనిచేసే ఒక అద్భుతమైన శక్తి విశేషానికి దైవము అని పేరు. ఏతయా తత్వయా బుద్ధ్యా సంస్తభ్య ఆత్మానం ఆత్మన వ్యాహతేపి
వ్యాహతేపి అభిషేకే మే పరితాపో న విద్యతే. ఇదంతా ఎందుకు చెప్పాడు రాముడు ఉపన్యాసం అంటే, ఏతయా ఇలాంటి తత్వయా బుద్ధ్య తాత్విక బుద్ధిని నీవు అలవరుచుకోవాలి లక్ష్మణ. ఇదంతా తాత్విక బుద్ధికి సంబంధించి. ఈ తాత్విక బుద్ధి ఉంటే నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. సంస్తభ్య ఆత్మానం ఆత్మన. కాబట్టి ఒకళ్ళ తప్పు ఉండొచ్చు ఉండకపోవచ్చు పక్కన పెట్టి, ఇదంతా భగవంతుని యొక్క లీల అనుకుని నీవు ఆ తాత్విక బుద్ధిని అలవరుచుకుని నీ మనస్సును నీవు అధీనంలో పెట్టుకోవలసినటువంటి స్థితి కోసమే వ్యాహతేపి అభిషేకే. ఇలాంటి స్థితిలో నా పట్టాభిషేకం వేరే విధంగా పరిణమించినా కూడా పరితాపో న విద్యతే, పరితాపం పడడానికి అవకాశం ఉండదు అని చెప్పి, తస్మాత్ అపరితాపస్సన్ త్వమపి అనువిధాయ మాం ప్రతిసంహారయ క్షిప్రం ఆభిషేచన కీంక్రియా. కాబట్టి నేనే పరితాపం పడ్డల్లా, నాకే కష్టము లేదు, ఏ బాధ లేదు నా మనస్సులో కూడా. కాబట్టి నువ్వు కూడా నన్ను అనుసరించాలి. నా పరితాపము లేని స్థితిని అన్నయ్యకే లేదు నాకెందుకు అన్నట్టుగా నువ్వు ఉండాలి తప్ప నువ్వు దాన్ని మనసులో పెట్టుకోవద్దు. కాబట్టి ప్రతిసంహారయ్య, అభిషేకం కోసం ఇంకా ఆలోచించే నీ ఆలోచనని నివర్తనం చేసుకో, వెనక్కి రప్పించి. నాకు అభిషేకం లేదు అన్నయ్యకి, ఆ వనవాసమే అన్నయ్య యొక్క అభిమతమను గుర్తుంచుకో. ఏభిరేవ ఘటై సర్వై అభిషేచన సంహృతై మమ లక్ష్మణతాపస్యే వ్రతస్నానం భవిష్యతి. ఈ కలశాలన్నీ పెట్టారు కదా, ఈ వీటన్నిటితో నాకు అభిషేకం చేస్తారు రేపు సింహాసనంలో కూర్చోబెట్టి. అది ఆ అభిషేకం పట్టాభిషేకానికో రాజ్యాన్ని స్వీకరించడానికో కాకుండా ఇప్పుడు నేను అడవికి వెళ్ళడానికి వీలుగా మంగళస్నానం ఆచరించడానికి ఈ కలశాలన్నీ నాకు వ్రతస్నానంగా ఉపయోగిస్తాయి. ఇవాళ సంకల్పించుకుని నేను వ్రతాన్ని పట్టబోతున్న 14 ఏళ్ల వ్రతం. ఎలాగా? ఋషుల వలె హిత్వా మునివదామిషం. నేను తాపసిలా ఋషిలా ఉండేటట్టుగా వ్రతం పడుతున్నాను కాబట్టి ఆ వ్రత సంకల్పానికి స్నానం చేయాలి కదా, ఆ స్నానంకి కలశాలు ఉన్నట్టుగా నువ్వు భావించు తప్ప పట్టాభిషేకం కోసం కాదు. కాబట్టి మమ లక్ష్మణ అథవా కిం మమైతేన రాజద్రవ్యమయేన తు ఉద్ధృతం మే స్వయంతోయం వ్రతాదేశం కరిష్యతి. ఇవన్నీ నాకు వ్రతానికే ఉపయోగించుగాక. మా చ లక్ష్మణ సంతాపం. లక్ష్మణ చివరిగా మాట, ఏమాత్రం సంతాపాన్ని పొందొద్దు. కార్షీహి లక్ష్మ్యా విపర్యయే. రాజ్యం పోయిందని కోపాన్ని పెట్టుకోవద్దు. రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయ. రాజ్యమా వనవాసమా అని గనక ఫలితాంశాన్ని పెడితే పరీక్షలు రాసే వాళ్ళకి లెసన్ అంతా ఇవ్వకుండా రాముడి యొక్క తండ్రి దశరథుడా జనకుడా అని ఇస్తే టక్కన టిక్ కొట్టాలి, అంతే కదా. ఎంత ఈజీ, ఎంత హాయ్. ఈ ఫలాంశం అంతా నేను చెప్తున్నా లక్ష్మణ, రెండే. వనవాసమా రాజ్యమా అంటే నాకు వనవాసో మహోదయ, వనవాసం చాలా నాకు ఇష్టమైనది అని టిక్ చేస్తా అన్నాడు రాముడు. అంటే న లక్ష్మణాస్మిన్ ఖలు కర్మ విఘ్నే మాతాయవీయసి అతిశంకనీయ దైవాభిపన్నా హి వదత్యనిష్టం జానాసి దైవంచ తథా ప్రభావం. లక్ష్మణ, ఈ కార్య విఘ్నము ఎందు కనుక, నా పట్టాభిషేక విఘ్నము ఎందు కనుక చిన్న అమ్మ కైకేయి యొక్క ప్రస్తావనే ఉందని నీవు అనుకుంటావా? అది దైవాభిపన్న. గుర్తుంచుకో, అది ఆవిడ దైవం ఆడించింది. అట్లా ఆవిడ అలా ఆడే ఆ వ్యక్తి కాదు. దైవం ఆడించిన నాటకంలో ఆవిడ పావుగా ఉన్నది తప్ప వేరేగా లేదు. కాబట్టి జానాసి దైవం చ తథా ప్రభావం. అక్కడ దైవం ఉన్నాడని గుర్తించు, ఆ దైవం యొక్క ప్రభావం గుర్తించు. ఇవన్నీ పక్కన పెట్టి అంటూ 22వ సర్గను ముగించాడు వాల్మీకి. ఇతి బ్రువతి రామేతు లక్ష్మణోధశిరాముహు శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయో. 23వ సర్గ ప్రారంభం. ఇతి బ్రువతి రామేతు, ఇలా రాముడు అంటున్నాడు. ఇంకా బ్రువతి అంటే సతి సప్తమి అని అంటారు. ఇంకా రాముడు ఇలా మాట్లాడుతూ ఉండగానే లక్ష్మణస్వామి అధశిరా తలకాయ వంచుకుని శ్రుత్వా మధ్యం జగామేవ మనసా దుఃఖహర్షయో. ఆయనకేమీ ఎక్కల. ఎంత చెప్పినా లక్ష్మణస్వామికి అంటే ఈ ధర్మం మీద కంటే రాముని మీద ఉండే ప్రేమ ఎక్కువ కావడం చేత ఈ ధర్మ ఉపన్యాసం అంతా తొక్కి రాముడి మీద ప్రేమే మళ్ళీ పైకి లేచింది లక్ష్మణస్వామికి. ఒక్కసారి ఇంత చెప్తుంటే చెప్పేవాడు రాముడని తెలిసినా
రాముడే ఊరుకోమంటున్నా రాముడి మీద కోపం వచ్చేటట్టుగా వచ్చేసింది. ఏమిటిదంతా కూడా ఇలా చెప్తావు నువ్వు, అన్ని పిచ్చి మాటలు చెప్తున్నావు, నన్ను ఊరుకోబెట్టడానికే కదా అవన్నీ చెప్తున్నావు అంటూ తథాతు బద్ధ్వా భ్రుకుటీ భ్రువో మధ్యే నరర్షభ విశ్వాస మహాసర్ప బిలస్థైవరోషిత. దుఃఖాన్ని హర్షాన్ని మనసా జగామ, ఒక్కసారి దుఃఖాన్ని పొందాడు, హర్షాన్ని పొందాడు. హర్షం ఎందుకు పొందుతాడండి, దుఃఖాన్నే కదా పొందుతాడంటే ఇంత తన కోసం రాముడు మాట్లాడుతున్నాడు. రాముడితో ఇంతంత మాటలు మాట్లాడే అవకాశం లక్ష్మణస్వామికి ఎప్పుడు లేదండి. వెంట ఉండడం, ఆయన ఏదైనా చేస్తుంటే వినడం, లక్ష్మణ బండి రెడీ చేయి అంటే చేయడం, లక్ష్మణ ఎక్కంటే ఎక్కడం తప్ప పెద్దగా ఈ మాటలు కాదు. తన కోసం రాముడు ఇంత మాట్లాడుతున్నాడు. తనతో ఎంత స్పెండ్ చేశాడు, ఎంత కాలాన్ని, తన ప్రయత్నం మొత్తాన్ని నా మీద పెట్టి నాతో ఇంతసేపు మాట్లాడుతాడు. అంటే నాకు ఎంత ప్రాధాన్యం ఇచ్చాడు, అందరికంటే గొప్ప ప్రాధాన్యాన్ని నాకు ఇచ్చాడని చిన్న హర్షం. మళ్ళీ కోపం, ఏం కోపం, ఎంత చెప్పినా విండల్, సుఖపడదామయ్యా అంటే కాదంటున్నాడనే కోపం. ఇలాగ ఈ రెండూ కలిసాయి, దుఃఖము హర్షము రెండూ కలిసిన లక్ష్మణుడు అంటున్నాడు. ఎలా ఉన్నాడంటే ఒక పెద్ద పుట్టలో లేక పెద్ద బిలల్లో ఉండే పాము తలకాయ మీద ఏదైనా కొడితే ఒకసారి బుస్సుమంటూ లేస్తుందే అలా లేచాడు. తస్య దుష్ప్రతివీక్షం తత్ భృకుటీ సహితం తదా బభౌ క్రుద్ధస్య సింహస్య ముఖస్య సదృశం ముఖం. పాము బుసగొట్టినట్టుగా బుసగొట్టాడు. ముఖం చూస్తేనేమో పెద్ద కోపగించిన సింహంలా ఉంది లక్ష్మణస్వామి యొక్క ముఖం. అగ్రహస్తం విధూన్వంస్తు హస్తి హస్తమివాత్మన త్రియగూర్ధ్వం శరీరే చ సాతయిత్వా శిరోధరాం అగ్రాక్షణ వీక్షణమాణస్తు తిర్యగ్భ్రాతరమబ్రవీత్ అస్థానే సంభ్రమో యస్య జాతో వై సుమహానయం. లక్ష్మణస్వామికి ఎంత కోపం వచ్చిందో చెప్పడం కోసమే ప్రారంభించారు. ఇదంతా చెప్పని సరిగంతా కూడా, ఎందుకంటే ఎంత కోపంలో ఈయన ఎన్ని ధర్మాలు మాట్లాడతాడో చూద్దాం. అంటే రాముడు చెప్పిన ధర్మాలన్నిటికంటే మించిన ధర్మం తాను మాట్లాడాలి కదా. కాబట్టి ఎంత కోపం వచ్చిందంటే, రామా నువ్వు చెప్పిన దాంట్లో కూడా చాలా అధర్మం ఉన్నది, ధర్మానికి ఉపేతంగా ఏం లేదు సుమా, నేను మాట్లాడుతాను. దైవం అంటావేమిటి, దైవం ఎవడయ్యా అంటూ ప్రారంభించాడు తన ఉపన్యాసాన్ని. అదేమిటో వచ్చే శనివారం నాడు తెలుసుకుందాం. మనకు కూడా ఏదైనా ఒక వినాలి అనే ఒక ఆసక్తి కరగాలి కదా. అప్పటిదాకా ఆగుదాం, ఏం మాట్లాడతాడో చూద్దాం. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జగతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.